ఈరోజు ప్రభుజీకి అనుకోకుండా లాగిన్ అవ్వమన్నారంట ఆఫీస్ వాళ్ళు. అందుకని వస్తాను అన్నారు, మరి ఎప్పుడు వస్తారో తెలియదు. ఓకే, మనమైతే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు ఎన్నో అధ్యాయం చెప్పుకుంటున్నాము? 18 మాతాజీ. 18th చాప్టర్ మాతాజీ. 18th అండ్ లాస్ట్ వన్ అన్నమాట. లాస్ట్ వన్ చాలా పెద్దగా ఉంది, 77-78 ఉన్నాయి శ్లోకాలు అని అనిపిస్తుంది. కానీ అంతా రివిజన్ అన్నమాట. అన్ని యోగాలు మనం మొదటి నుంచి నేర్చుకున్నవన్నీ కూడా దీనిలో మళ్ళీ మళ్ళీ కృష్ణుడు రిపీట్ చేస్తూ, అంటే ఒక రివిజన్ లాగా. యాన్యువల్ ఎగ్జామ్స్ ముందు రివిజన్ చేయిస్తారు కదా స్కూల్స్లో, కాలేజెస్లో. అలా పెద్ద పిల్లలు అయితే ఇంట్లో ఉండి రివిజన్, అలా మొత్తం రివిజన్ చేయించి లాస్ట్కి ఇంకా నీ ఇష్టం అర్జున అని చెప్తారన్నమాట. సో ఇది లాస్ట్ అనే దాన్ని ఏమంటాము? ముగింపు అని అంటాం. సో ముగింపు సన్యాసం యొక్క పూర్తి తత్వం అని చెప్తున్నారు. అంటే మోక్ష సన్యాస యోగ. ఈ అధ్యాయం పేరు మోక్ష సన్యాస యోగం. సో నెక్స్ట్ అంకితము హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ఫౌండర్ ఆచార్య, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. శ్రీల ప్రభుపాదుల की जय, గురు మహారాజ్ की जय. హరే కృష్ణ. సో ఇక్కడ యోగాలు ఇవన్నీ కూడా మనం చదివిని ఒక్కసారి చూడండి. 1 నుండి 18వ శ్లోకం వరకు కర్మయోగ సారాంశము, సమరీ ఆఫ్ కర్మయోగ. ఈ యొక్క లాస్ట్ చాప్టర్కి ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు, ఎవరికైనా తెలుగు అర్థం కాని వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ప్రకృతి గుణాలు అంటే 3 గుణాలు, మోడ్స్ ఆఫ్ నేచర్, ఆదర్శ కార్యకర్త, ఐడియల్ వర్కర్, అండ్ భగవంతుని ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్, అంతిమ ఫలితాలు, ఎండ్ రిజల్ట్స్. ఇక్కడ శ్లోకాలు ఇచ్చారు 1 నుండి 18 వరకు కర్మయోగము, 19 నుండి 40 వరకు ప్రకృతి గుణాలు, ఆదర్శ కార్యకర్త అంటే ఐడియల్ వర్కర్ 41 నుంచి 55, భగవంతుని ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్ 56 to 66, అంతిమ ఫలితాలు, ఎండ్ రిజల్ట్స్. మరి ఇన్ని యోగాలు చేసినప్పుడు ఏంటి ఆ ఫలితం అని అడుగుతాం కదా, అంటే మోక్షమే అన్నమాట. మోక్షము సన్యాసము. సో అది మనం నేర్చుకునేది ఈరోజు. సో సంక్షిప్త నామం ఏమిచ్చారు ఇక్కడ? భగవంతుడు ఎలా ఉంది ఫేస్? ఎలా ఉంది ఫేస్? స్మైల్. సో స్మైల్ మాతాజీ. సో మొత్తం అంతా విన్న తర్వాత మన ముఖంలో చిరునవ్వు రావాలన్నమాట. ఈ 18 అధ్యాయాలు ఎంత శ్రద్ధతో విన్నారు అందరూ కూడా. అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. కొందరైతే ఫస్ట్ టైము ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా విన్నారు. చిన్నది ఏదో మిస్ అయితే కూడా యూట్యూబ్ చూసామని చెప్పారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, పాదాభివందనాలు. అండ్ మీ అందరి ఆశీర్వాదం వల్లే మనం ఈరోజు ఈ అధ్యాయం వరకు వచ్చి ఇది పూర్తి చేసుకోబోతున్నాం అన్నమాట. సో ఆ స్మైల్ అనేది ఫేస్లో ఉంటే మనకి ఎటువంటి బాధలు కూడా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎంత మంచి వర్డ్ ఇచ్చారు. నిన్నేమో ఫేస్ అని ఇచ్చారు, ఈరోజు స్మైల్. ఆ స్మైల్ అనేది మనకు ఫేస్లోనే కనిపిస్తుంది కదా. సో ఎస్ అంటే సమరీ ఆఫ్ కర్మయోగా. నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పాను? 18వ అధ్యాయం చాలా శ్లోకాలు ఉన్నాయి అని అనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా రివిజనే అనమాట. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఏమన్నారు? సమరీ ఆఫ్ కర్మయోగ. కర్మయోగ అనేది మనం చదువుకున్నామా? కర్మ అంటే పని కదా. సో ఎలా చేయాలి, భగవంతుడికి ఏమి చేయాలి, మన కర్మయోగాలు, మన పనులేంటి, మన విద్యుక్త ధర్మాలేంటి, సనాతన ధర్మం ఏంటి, ఇంకా స్వధర్మం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. ఆ యొక్క సారాంశమే ఎస్ అన్నమాట, సమరీ ఆఫ్ కర్మయోగ. ఎం అంటే మోడ్స్ ఆఫ్ నేచర్, త్రిగుణాల గురించి మనం ప్రతి ఒక్క చాప్టర్లో తెలుసుకున్నాం కదా. నడవడిక, ప్రకృతి వల్ల మనకి ఏమవుతుంది అన్నీ కూడా. సో ఐ అంటే ఆదర్శ కార్యకర్త. ఆదర్శము అంటే ఏంటి? పెద్దవాళ్ళు ఎప్పుడైనా చిన్నవాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. చిన్నవాళ్ళని చూసి కూడా పెద్దవాళ్ళు నేర్చుకోగలగాలి. మనం లైఫ్ లాంగ్ వీ షుడ్ బి అ లెర్నర్ అనమాట.
పిల్లల దగ్గర ఎన్నో ఉంటాయి. చాలా మంచి గుణాలు అంటే పూర్వజన్మ నుండి వచ్చినయి ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. 6 ఏళ్ల వరకు పిల్లలకి మంచి దివ్య జ్ఞానం ఉంటుంది. అది కొనసాగిస్తే మంచి దివ్య శక్తి వల్ల బాగా అవుతారనమాట. కానీ 6 ఇయర్స్ తర్వాత ఇంకా వాళ్ళు ఈ త్రిగుణాల వలయాల్లో చిక్కుకొని ఉండి ఒక్కొక్కరు ఒక్కోలాగా మారుతూ ఉంటారనమాట. సో, ఎప్పుడైనా ఆదర్శ కార్యకర్త ఎలా ఉండాలి అంటే, అందరికీ తల వంచి వాంఛాకల్పతరుభ్యస్య ఎలా అంటే తరువు బరువెక్కిపోయి పళ్ళతోని తరువు అంటే చెట్టు, బ్రాంచ్ ఎలా వంగి ఉంటుందో అలా ఎప్పుడూ వంగి ఉండాలనమాట. ఈ భక్తులకి ఎప్పుడు వంగే ఉండాలి మనం. సో, అటువంటి ఆదర్శమైన కార్యకర్త ఏ విధంగా ఉంటాడు అని మనం ఇంకా తెలుసుకుందాం. భగవంతుని ప్రేమ అంటే ఇక్కడ ఆదర్శంగా ఉండి భగవంతుడితో భక్తి చేసినప్పుడు ఆ ప్రేమని కూడా మనం అనుభవిస్తాము. ఏ విధంగా అనేది చూద్దాం. లవ్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ అంతిమ ఫలితాలు అంటే ఎండ్ రిజల్ట్స్. ఇప్పుడు మనం ఏది చేసినా గానీ రిజల్ట్ ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తూ ఉన్నారు. ఈ 6 రౌండ్స్ అని, 7 రౌండ్స్ అని ప్రతిరోజు మనకొక ఆరాటం గదా! ఏంటి మనకి రిజల్ట్ ఏంటి? ఫలితం ఏంటి అనేది మనము ఎదురు చూస్తూ ఉంటాం గదా! సో, ఆ విధంగా అన్నమాట. హరే కృష్ణ. సో, నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం. మనం ఏముందో చూద్దాం. సో, మనము ఫస్ట్ ఏమనుకున్నాము? స్మైల్ కదా! ఎస్ అంటే ద సమ్మరీ ఆఫ్ కర్మయోగ. సో, ఇక్కడ ఏమని అంటున్నారు అంటే, కర్మ ఫలాలను త్యజించడం కానీ కర్మలను కాదు. డిటాచ్ ఫ్రమ్ ఫ్రూట్స్ బట్ నాట్ దోస్ యాక్టివిటీస్. సో, కర్మ అంటే పనులు, యాక్టివిటీస్ అని చెప్తున్నారు. సో, సన్యాసం అంటే నిజమైన సన్యాసం ఎటువంటిది? ట్రూ రెనౌన్సియేషన్ అంటే మనం ఏ వర్క్ ఉందో అది చేసుకోవాలి. ప్రొఫెషన్ చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మన ప్రభుజీ కూడా లాగిన్ అవ్వమన్నారని చెప్పి ఆళ్ళ మీద గౌరవంతోని అక్కడ లాగిన్ అయ్యారు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటామని చెప్పేసి. చందన మాతాజీ గమనిస్తున్నారు గదా! ఎస్ మాతాజీ. ఓకే. థాంక్ యూ. సో, అలా అన్నమాట. సో, అది ఆ యొక్క ఫలితం మనం ఆశించకుండా ఉండేదే సన్యాసము. మన డ్యూటీ మనం చేద్దాము. వాళ్ళిచ్చే జీతం వాళ్ళిస్తున్నారు. మీకు నచ్చలేదా? ప్రొఫెషన్‌ని మార్చుకోవచ్చు. కానీ దేవుడిని మార్చుకుంటామా? దేవాది దేవుడిని మార్చుకోమనమాట. ఆ! మార్చుకోలేం మాతాజీ. మార్చుకోలేరు. ఇంకొక్కసారి అందులో పడ్డామంటే భగవంతుడు పట్టుకుంటే వదలడసలు. అంత బంగారు చెయ్యి మనకి పట్టుకోవడానికి అంత సహాయం చేస్తున్నప్పుడు మనం వదిలి వెళ్ళలేమనమాట. సో, కర్మఫలాలు ఇక్కడ మనము విద్యుక్త ధర్మాలు చేస్తూ ఉన్నాము. ఎప్పుడు గూడా ఆశించకూడదనమాట. నేనింత చేశాను, నాకేమొస్తుంది, నాకేమిస్తారు వీళ్ళు అనేది భక్తుల్లో ఉండదు. అది డివోటీల్లో ఎక్కడా ఉండదనమాట. ఇప్పుడు ఏ పని చేసినా భగవంతుడి కోసము మనం ఏది గూడా ఆశించకూడదు. కానీ సామాన్య మానవుడు ఏం జేస్తాడు? భగవంతుడికి ఈ పూజ చేస్తే నాకు ఈ ఫలితం హరే వస్తుంది. కృష్ణ మాతాజీ, ప్రభు వచ్చారు జస్ట్. వచ్చారా? ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. వెల్కమ్ టు అవర్ हरे సెషన్. कृष्णा प्रभु जी, हरे कृष्णा ఫస్ట్ సెషన్ మీ धन्यवाद భిక్ష. प्रणाम प्रभु जी। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा जी, ప్రభుజీ. दंडवत। హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। చందన మాతాజీ ప్రభుజీని స్పాట్‌లైట్ చేయగలరా? ప్రభు ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా మీరు? ओके, हरे कृष्णा।
హరే కృష్ణ అందరికీ స్వాగతం ఈ రోజు కార్యక్రమంలో. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. ప్రభుజీ ధన్యవాద కృష్ణ ప్రణామం. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. సో అందరికీ స్వాగతం ఈ రోజు సెషన్ లోకి. చాలా చాలా సంతోషం ఈ రోజు మీ అందరితో. మీరందరూ చక్కగా ఈ గీతా 18 రోజుల కార్యక్రమంలో జాయిన్ అయ్యి చివరి వరకు ఉండి అన్ని అధ్యాయాలు చక్కగా విని భగవంతుని యొక్క కృపకి పాత్రలు అవుతున్నందుకు చాలా చాలా సంతోషం. ఇంకే మాతాజీ చాలా చక్కగా చెప్తున్నారు. భగవద్గీత 18 రోజులు 18 అధ్యాయాలు. మనమందరం కూడా మాతాజీకి చాలా రుణపడి ఉన్నాము. తన అమూల్యమైనటువంటి సమయాన్ని మనకందరికీ కేటాయించి మనకి చక్కగా భగవద్గీతలోని 18 అధ్యాయాలు గురించి మనకి ప్రతిరోజు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే మనం అందరం ఒకటి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటిది అంటే, ఎప్పుడైతే మన జీవితంలోకి శ్రీమద్ భగవద్గీత యొక్క పరిచయం జరుగుతుందో, ఎంతమంది ఇక్కడ మొట్టమొదటిసారి ఈ శ్రీమద్ భగవద్గీత వింటున్నారు? ఒకసారి హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. ఓకే, చాలా సంతోషం. ఓకే, చాలా మట్టుకి చాలా మంది ఆల్రెడీ విన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి భగవంతుని నోటి నుండి జాలువారినటువంటి గొప్ప అమృత తుల్యమైనటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. మన జీవితాన్ని మార్చేటటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. అందుకే శంకరాచార్యుల వారు చెప్తారనమాట, ఓకే, సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం, జలస్నానం దినే దినే శరీర మలనాశనం, సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం. మనం ప్రతిరోజు స్నానం చేస్తుంటే శరీరానికి పట్టినటువంటి మురికి వెళ్ళిపోతుంది. అలాగే ప్రతిరోజు కనుక మనం గీతామృతాన్ని ఆస్వాదిస్తూ గీత జ్ఞానంలో మనం గనక ఉంటే, మనకి నేర్చుకుంటూ ఉంటే మనకి మన సంసారంలో ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, అలాగే దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయంట. అది శ్రీపాద శంకరాచార్యుల వారు చెప్తారనమాట. అలాగే వారు ఇంకొక గొప్ప విషయం ఏం చెప్తారంటే, భగవద్గీత కించిత దీత గంగాజలలవ కణికా పీత సహృద ప్రియేన మురారి తస్య యమేన చర్చ భజ గోవిందం గోవిందం భజ మూఢమదే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రిన్ కర్ణే. ఏవేవో చదువుతూ ఉంటాం మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, మనని మనం పోషించుకోవడానికి. కానీ వాటిని సంపాదించే ప్రయాసలో మన జీవితం యొక్క అతి ముఖ్యమైనటువంటి ధ్యేయాన్ని మనం మర్చిపోతాం అన్నమాట. కానీ భగవద్గీత మాత్రం మనకి మన జీవితం యొక్క ధ్యేయాన్ని గుర్తు చేస్తుంది. గుర్తు చేసి మనం ఎందు గురించి మన జీవితాన్ని జీవించాలి, చివరిగా మనం ఏం పట్టుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఒక క్లారిటీ మనకి ఇస్తుందన్నమాట భగవద్గీత. అందుకే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, కించిత్ దీత భగవద్గీత. కొంచెం భగవద్గీత ఎవరైనా చదివినా కూడా, విన్నా కూడా, అలాగే గంగా జలాన్ని కొద్దిగా ఎప్పుడైనా సేవనం చేసిన, అలాగే ఆ మురారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరే మనకి ఆ యముడితోటి చర్చ ఉండదంట. యముడితోటి చర్చ అంటే, మనము మన జీవితంలో ఎన్నో బాధలు అనుభవిస్తుంటాం. జీవితం తర్వాత కూడా సరైనటువంటి జ్ఞాన మార్గంలో లేకపోతే మళ్ళీ బాధలు అనుభవిస్తూనే ఉంటాం. అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని అనిపించదు, చాలా దుఃఖం అనిపిస్తుంది అనమాట. అయ్యో, ఇంతకాలం నా భార్య పిల్లల ఆస్తిపాస్తులు ఇవన్నిటిని వదిలిపెట్టి వెళ్ళాలా అని మనము వెళ్ళాల్సిన చోటికి వెళ్ళమన్నమాట. అప్పుడు చాలా భయంకరంగా మనని తీసుకెళ్ళడానికి యమభటులు ప్రయత్నిస్తుంటారు అనమాట. సో అలాంటి బాధ అనేటువంటిది కలగదు మనుష్యులకి ఎవరైతే చెప్పండి, వెరీ గుడ్. ఎవరైతే భగవద్గీత కొంచెం విన్నా, చదివినా, నేర్చుకున్నా వాళ్ళకి అలాంటి బాధ అనేటువంటివి ఉండవు అని చెప్పి శ్రీపాద శంకరాచార్యుల వారు చెప్తున్నారనమాట. మరి ఇంత గొప్ప భగవద్గీత జ్ఞానాన్ని మనము ఎలా నేర్చుకోవాలి? 18 రోజులు వింటే వచ్చేస్తుంది. ఎంతమందికి మొత్తం భగవద్గీత వచ్చేసింది? ఈరోజు 18వ అధ్యాయం, 17 అధ్యాయాలు ఎంతమందికి వచ్చాయి?
ఎవరికి రాలేదు ప్రభుజీ, ఒక వింటున్నాం. ఓకే, అది తప్పేం కాదు. ఇంకా ఒకసారి వినగానే మనకి అన్ని వచ్చేస్తే మనం కూడా గొప్ప జ్ఞానము, అది ఒక అతీంద్రియ శక్తులు ఉన్నటువంటి మనుషులం మనం కూడా. కానీ ఏ, ఒకసారి వినగానే మనకి రావు. కాబట్టి అందుకే భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. ఏమని అంటే, అర్జునుడు ఎన్నో విషయాలు అడుగుతాడు. ఇంత గొప్ప జ్ఞానం ఎలా మరి తెలుసుకోవడం? కృష్ణుడు 6వ అధ్యాయంలో చెప్తాడన్నమాట. శనైర్ పరమేత్ బుద్ధి ధృతి గ్రహితే ఆత్మ సంస్థమర్కృత్వ నకించిదపి చింతయేత్ అంటాడు కృష్ణుడు 6వ అధ్యాయంలో. అర్జున, ఈ జ్ఞానం రావడం అంత సులభం కాదు, కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది అసాధ్యమైనటువంటి విషయం కాదు, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అది ఎలా సాధ్యమవుతుందంటే, శ్రద్ధావాల్ లభతే జ్ఞానం తత్పర సంయుత. ఎప్పుడైతే మనకి నమ్మకం ఉంటుందో అప్పుడు మనకి ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో, దహితాంశ సమిద్ధాగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథాని కృష్ణ 4వ అధ్యాయంలో అంటారు. ఎప్పుడైతే మనుష్యుడికి ఈ జ్ఞానం లభిస్తుందో అప్పుడు తనకి ఉన్నటువంటి సమస్త కర్మపాశాలన్నీ కూడా పటాపంచలైపోతాయో. ఎలాగైతే ఒక దూది, చాలా పెద్ద దూదితో కూడుకున్నటువంటి ఒక కొండ ఉందనుకోండి, అది ఎంత పెద్ద కొండ అయినా కావచ్చు, దూది కొండ. కానీ దాని మీద ఒక చిన్న అగ్గిరవ్వ పడింది అనుకోండి, ఏం జరుగుతుంది? కాలిపోతుంది ప్రభుజీ. కాలిపోతుంది ప్రభుజీ, మొత్తం అంతా బూడిదే. కాలిపోతుంది ప్రభుజీ. అది ఎంత పెద్ద పర్వతమైన, దూది పర్వతమైనా కూడా కాలిపోతుంది అనమాట. అలాగే మనకి ఏ కొద్ది జ్ఞానం వచ్చినా కూడా మనం గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా వాటి యొక్క తీవ్రత తగ్గిపోయి మనకి చాలా ఉపశమనం దొరుకుతుంది. ఓకే. కానీ మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటి అంటే, ప్రతిరోజు ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతనలో గడపడం, చక్కటి భక్తుల సాంగత్యంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, అది మనకి భౌతిక ఆధ్యాత్మిక జీవితాల్లో ఉన్నత శిఖరాలకి మనని ఎక్కిస్తుందన్నమాట. సో మనం అనుకోవచ్చు, అదేంటండి చాలా పనులున్నాయి, సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, బరువు బాధ్యతలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు. ఖచ్చితంగా ఉంటారు. ఓకే. ఇవన్నీ ఎందుకున్నాయంటే, పూర్వం మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులం అవ్వకపోవడం వల్ల ఇవన్నీ బంధనాలు మనకున్నాయి. ఓకే. మనకున్నటువంటి దేహ బంధువులు, ఆత్మ బంధువులు, అలాగే సమాజంలో ఉన్నటువంటి బంధువులు, వీళ్ళందరి వల్ల మనము సుఖ దుఃఖాలు అనుభవిస్తూనే ఉన్నాం. ఓకే. ఎందుకు అనుభవిస్తున్నామంటే, గత జన్మల్లో మనము వారికి రుణపడి ఉన్నాం కాబట్టి వాళ్ళు మన జీవితంలో వచ్చి మళ్ళీ మనని కొద్దిసేపు సుఖపెట్టి, కొద్దిసేపు దుఃఖపెట్టి, దుఃఖానికి లోన్ చేసి ఇది జరుగుతూనే ఉందన్నమాట. సో దీనికి ఒక అంత అనేటువంటిది లేదు. దీన్ని మనము ఆపేయాలి అనుకుంటే, మనము ప్రతిరోజు ఎంతో కొంత జ్ఞానాన్ని మనం గనుక నేర్చుకోవడానికి సాధన చేస్తే, భగవంతుడు మనకి ఒక గొప్ప శక్తి, కృపనిస్తాడనమాట. ఎవరైతే ప్రతిరోజు భగవంతుణ్ణి అనన్య మనస్సుతోటి ఆ, స్మరిస్తూ, జపిస్తూ, ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తానే స్వయంగా తీసుకుంటాడని మనకి భగవంతుడు 9వ అధ్యాయంలో వాగ్దానం చేశారు, గ్యారంటీ ఇచ్చారనమాట. ఏంటండి ఇది నేర్చుకుంటే ఒకటి టైం వేస్టేనా? ఈ ఇంట్లో వాళ్ళు ఏమో తిడుతున్నారు, ఏంటి మీకు ఎనిమిది అయిందంటే క్లాసులు అంటారు, అది అని అంటుంటారు. కానీ దీని యొక్క ఫలితం చాలా గొప్పది. మనకి భౌతిక జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటికి మందుల ద్వారా కానీ, లేదంటే భగవంతుడు చెప్తారు, మన ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. ఓకే. దుఃఖౌషధం తదపి దుఃఖం అతద్ది అహం అంటారనమాట. మనుష్యులంట కొన్నిసార్లు నా జీవితంలో దుఃఖాలు ఉన్నాయని ఏదో ఒక ఉపాయాన్ని పట్టుకుంటే ఆ దుఃఖం తీరిపోతుందని ఏదో ఒక తాత్కాలిక సొల్యూషన్ని పట్టుకుంటారంట. పట్టుకుంటే ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆ సొల్యూషన్ కూడా దుఃఖమే అవుతుందంట. కానీ భౌమన్ భ్రమామి వదతవ దాస్య యోగం, ఎప్పుడైతే మీ యొక్క దాస్య యోగం అనేటటువంటి గొప్ప యోగాన్ని ఆశ్రయిస్తారో, మనుషులకి సమస్త దుఃఖాలు వెళ్ళిపోతాయి స్వామి
అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. సో మన జీవితంలో సమస్త దుఃఖాలు అలాగే బాధలు వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి? భగవద్గీత భగవద్గీత నేర్చుకోవాలి భగవద్గీత వినాలి. ప్రభు. భగవద్గీత వినాలి, చదవాలి, మాలా చేయాలి. పారాయణ చేయాలి, అనుసరించాలి. కరెక్ట్. క్లాస్ కూడా అటెండ్ చేయాలి. వెరీ గుడ్. భగవద్గీత మాధ్యమంగా భగవంతుని అర్థం చేసుకుని భగవంతునితో మనకి ఒక చక్కటి ప్రేమైక అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, సో అది మనకి ప్రతిరోజు ఆయన గురించి వింటుంటేనే మనకి ఆయన మీద అభిమానం పెరుగుతుంది. ఎలాగైతే ఓ సినిమా హీరో సినిమాలు 10 సినిమాలు చూసినాం అనుకోండి, హిట్ సినిమాలు, ఒక సినిమా హీరోవి, ఆ హీరో అంటే మనకి ఎక్కడలేని అభిమానం వచ్చేస్తుంది అనమాట. ఆయన నటించిన, డబ్బులు తీసుకొని నటించినా లేకపోతే ఆయనకి బదులు ఇంకొకరిని డూప్ పెట్టి ఆ సినిమాలో యాక్ట్ చేసినా కూడా ఆ హిట్ సినిమా చూస్తే మనకు ఆ సినిమా మీద ఆ హీరో మీద అభిమానం పెరుగుతుంది. అటు కథ ఆయన రాయలేదు, డైరెక్షన్ ఆయన చేయలేదు, అలాగే ఆయన నిజంగా ఫైటింగ్ చేయలేదు, ఏం చేయలేదు, అయినా ఆయన మీద అభిమానం పెరుగుతుంది. అలాగే భగవంతుని గురించి నిత్యం వింటూ ఉంటే ఏం జరుగుతుందంటే తాను చేసిన లీలలు మన యొక్క మనస్సుని దోచేసుకుంటాయి అన్నమాట. దోచేసుకుని భగవంతుని మీద ప్రేమ, అభిమానం, భక్తి ఇవన్నీ పెరిగి మనం కూడా మంచి భక్తులమయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో చాలా సంతోషం, మీరందరూ చక్కగా ప్రతిరోజు సిన్సియర్గా వింటున్నారు. ఇలాగే మీరందరూ సిన్సియర్గా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. Hare Krishna Mataji, please continue. Thank you for giving me this chance to speak. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. Pranam, Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. ఆఫీస్ పని ఉండటం వల్ల నేను ఎక్కువసేపు కృష్ణ, ఎవరిదో ఫోన్ బాగా డిస్టర్బ్. హరే కృష్ణ మాతాజీ, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోరా? ఓకే మాతాజీ 1 minute. కే సురేఖ మాతాజీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్మ్యూట్ చేశాను, అయినా ఆటోమేటిక్ గా మ్యూట్ చేసుకుంటున్నారు. ఆ మాతాజీ మొబైలే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సురేఖ మాతాజీ ఒక్కసారి మీరు ప్రయత్నం చేయరా? చెక్ చేసుకోండి మీ ఫోన్. నిన్న కూడా అలాగే చెప్పారు. ఉన్నారా సురేఖ మాతాజీ? ఓకే, చెక్ చేసుకుంటారులేండి. అయితే గంగాపాల ప్రభు గురించి చెప్పాలంటే ఇంకా ఆయన ఎప్పుడైనా ప్రేస్ చేసే టైంకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అస్సలు వినిపించుకోరు. బట్ హీ సో గ్రేట్. అంటే శాస్త్రాలు చాలా చదివారు, అంతా కూడా శ్లోకాలు వల్లిస్తూనే ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే భగవద్గీత 700 శ్లోకాలు నిత్య పారాయణం చేస్తూ ఉంటారు. మనకు 2 శ్లోకాలు నేర్చుకుంటేనే చాలా గ్రేట్ అనిపిస్తుంది. అలాంటిది 700 శ్లోకాలు. ఇలాంటి క్లాసులు యాక్చువల్లీ ఆయన క్లాసే ఇది, కానీ ఏదో నాకు అట్లా ఇంకా నాకు కొంచెం ఇస్తారా 8 o'clock క్లాస్ అనగానే పాపం త్యాగం చేసి ఇచ్చేసారనమాట. ఈవినింగ్ 8 o'clockకి ఆ ప్రభుజీయే తీసుకుంటూ ఉంటారు. సో సరే, కొంచెం వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. చాలా ఎక్కువ క్లాసులు, ఓవర్ బర్డన్ వాళ్ళకి. కుకింగ్ సేవ చేస్తారు నందనవనంలో, ఇంకా యాబిట్స్లో కూడా కుకింగ్ హీఈస్ ఎ వెరీ గుడ్ కుక్ అనమాట. సో ఆయన కుకింగ్ సేవ 2-3 సహచరులతో కలిసి అయినా ఆయన ఒక్కరైనా చేసేయగలరు అనమాట. అంత మేధావి. శాస్త్రాలు వల్లించడంలో ఈ మధ్య మనకి అమావాస్య వచ్చింది కదా, ఏంటి మాల్య అమావాస్య. సో అప్పుడు 700 శ్లోకాలు అందరి పేర్ల మీద ఈయన ఒక్కరే కూర్చుని చదివారు. ఎన్ని గంటలు పడుతుంది ఏంటి ఏం ఆలోచించారు అనమాట. అంత బాగా
శాస్త్ర పఠనం చేస్తారు. ప్రస్తుతానికి ఆయన మహాభారతం చదువుతున్నారు. ఈ 18 రోజులు 18 అధ్యాయాల క్లాసులో ఆయన పూర్వం అంటే కౌరవులు ఎలా వచ్చారు, పాండవులు ఎలా వచ్చారు, వాళ్ళ వంశం ఎలా వచ్చింది అని చాలా బాగా చెప్పారనమాట. సో అవన్నీ మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో అంత డెప్త్‌కి వెళ్ళిపోతారనమాట. కౌరవులు ధృతరాష్ట్రుడు ఎట్లా పుట్టాడు, ఎవరెలా, ఏంటి, భీష్ముడు ఎవరు, అక్కడి వరకు వెళ్ళి అంత డీటెయిల్స్ చాలా చక్కగా చెప్పారు ఫస్ట్ డే రోజు ఇంట్రొడక్షన్ అనమాట. సో అంతటి మహా గురువు అనమాట మనకి. సో మన గ్రూప్‌కి ఆయనే గురువు. ఆయన చెప్పినందు మూలానే మనం ఈ క్లాసులన్నీ కూడా ఇలా జరిపిస్తూ ఉంటాం. నిన్న వచ్చిన అతనేమో గౌరంగవాణి టీమ్‌కి హిస్ గ్రేస్ గోవర్ధన గిరివరదాస్ ప్రభుజీ మేనేజర్. ఆయన కూడా 18 అధ్యాయాల క్లాసులు అన్నీ కూడా లోగడ తీసుకున్నారు. ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ తీసుకున్నారు. ఇక మనం మిస్ అయింది రిషికేష్ ప్రభుని ఒక్కరిని. నెక్స్ట్ క్లాసెస్లో అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా హీఈస్ టూ బిజీ. 4 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటున్నారు. సో దానివల్ల నేను పిలవలేకపోయాను, నేనే ఇన్వైట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు క్లాస్తో కంటిన్యూ అయిపోదాము. ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్దాం ప్రభుజీకి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే ప్రభుజీ గ్రేట్ మాతాజీ కాళ్ళ మీద మోకాళ్ళ మీద కూర్చొని చేసిండు ప్రభుజీ ఆ రోజు 700 శ్లోకాలు మాతాజీ. మాతాజీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా మీరు. చేసుకోవచ్చు. ఆల్ మ్యూట్ అంటే మాట్లాడే వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా. ఓకే, విల్ యూ ట్రై దట్? ఇక్కడ ఈ క్రోమ్ బుక్లో ఏంటంటే నేను ఒకసారి క్లాస్లోకి వెళ్తే నాకు పార్టిసిపెంట్స్ పెద్దగా కనిపించారు. ఈ లిస్టు అవన్నీ పెట్టుకున్నాను అనుకో, నోట్స్ చాలా చిన్నగా వస్తుంది అనమాట. దానివల్ల ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్. శ్రావణి మాతాజీ ఉన్నారా? మీరు కూడా ట్రై చేయండి మ్యూట్ చేయడానికి. ఎవరైనా ఆన్ చేయగానే వాళ్ళ పేరు దగ్గరికి వెళ్ళి మ్యూట్ చేయాలి. అప్పుడు ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నేను మాట్లాడకూడదు అని. ఓకే, ట్రై చేయండి. మీరు ఎంత చేసినా మళ్ళీ వాళ్ళు చేయడం నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను కదా, వాళ్ళు వచ్చేస్తారనమాట ముందు. కొందరు అడగక ముందు కూడా వస్తూ ఉంటారు. స్వభావం మాట్లాడాలి అని ఆతృత, మనుషులం కదా. హరే కృష్ణ. ఓకే, మళ్ళీ మనం షేరింగ్కి వెళ్దాం. ఇప్పుడు కర్మయోగా గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ మనం ఏం చెప్పాము, డిటాచ్ ఫ్రమ్ ఫ్రూట్స్ బట్ నాట్ దోస్ యాక్టివిటీస్ దెమ్ సెల్వ్స్. అంటే కర్మ ఫలాలు మనం చేసిన పనిని ఇక్కడ మనము 4 వర్ణాలు చూస్తూ ఉన్నాం కదా, బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. సో భగవంతుడే ఈ వర్ణాశ్రమ పద్ధతిని చేశారు. అంటే మనం మామూలుగా శూద్రులు, బ్రాహ్మణ్స్, వైశ్యాస్ అని కులాలు చెప్తూ ఉంటాం కదా భౌతికంగా. అవి కాదు. అంటే వర్ణాలు ఎలా చేశారు భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విధానం ఏంటంటే వాళ్ళు చేసే పనిని బట్టి అలా. ఇప్పుడు క్షత్రియులు యుద్ధం చేస్తూ ఉంటారు, రాజ్యాన్ని కాపాడతారు. కానీ ఇప్పుడు మనకి పోట్లాటలు, యుద్ధాలు ఇవి లేవు కాబట్టి ప్రైమ్ మినిస్టరు అందరు లీడర్స్ అని అనుకోవచ్చు అనమాట. వాళ్ళు క్షత్రియులకి సంబంధించిన వాళ్ళు. ఈ బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మణ్ కులము అని కాదు, ఎవరైతే శ్లోకాలు వల్లిస్తారు, వేదాలు చదువుతారు, జ్ఞానాన్ని సముపార్జించుకొని మళ్ళీ కూడా అందరికీ చెప్తే శిష్యులకు చెప్పే వాళ్ళందరూ కూడా, జ్ఞానులందరూ కూడా బ్రాహ్మణుల కిందకి వస్తారనమాట. తర్వాత వ్యాపారం అవసరం కదా, ఇప్పుడు పంటలు పండిస్తారు, వీళ్ళందరికీ కూడా సేవకులు అవసరం, ఈ ముగ్గురికి కూడా. సో ఆ సేవ చేసే వాళ్ళంతా కూడా దాసులు అంటాం కదా. సో వీళ్ళందరూ శూద్రుల కింద వస్తారనమాట. నెక్స్ట్ వైశ్యులు అంటే ఇప్పుడు ఇన్ని పంటలు ఇవి పండిస్తున్నాం, కొన్ని మనకి ఇక్కడ దొరకవు. సో ఈ వ్యాపార రీత్యా మన దగ్గర లేనివి తీసుకురావడము, మన దగ్గర ఎక్కువ అయిపోతే వాళ్ళకి ఇవ్వడము, ఇలా వ్యాపారం చేసే వాళ్ళందరూ వైశ్యులు అని అంటారనమాట.
సో ఇలా ఆ కర్మలు అంటే వాళ్ళ కర్మలు వాళ్ళు చేస్తూనే వెళ్ళాలి. బ్రాహ్మణ అనేవాడు మహాపండితుడు. వాళ్ళ పిల్లలకి కూడా ఆ పాండిత్యం అనేది వేదాలు వల్లించడం అవన్నీ నేర్పించాలన్నమాట. కానీ ఆ బ్రాహ్మలు ఆ తండ్రికి పుట్టిన అతను పోయి లీడర్‌షిప్ అంటే పాలిటిక్స్‌లో గూడా పార్టిసిపేట్ చేయొచ్చు. లేదా బిజినెస్ కూడా చేయవచ్చు. లేదు నాకేమీ రాదు నేను సేవకుడుగానే ఉంటాను. నేను ఇంతే లోవర్ సేవలే చేస్తూ ఉంటానంటే శూద్రుల్లాగా కూడా బతకవచ్చనమాట. సో, ద చాయిస్ ఎలా ఏ పని మనం తీసుకుంటాం అనేది మన ఇష్టం అనమాట. సో, ఆ కర్మ ఫలాలు ఏదైనా పని చేయండి చక్కగా మీకు మీ జాతక రీత్యా అనుకోండి, మీరు పూర్వోత్తరాలనుకోండి, మీ కర్మానుసారంగా ఈ ఇంట్లో, ఈ దేశంలో ఇలా అవన్నీ కూడా భగవంతుడు నిర్ణయిస్తాడు. మన చేతుల్లో ఏముండదు. కానీ ఆ పని మనము చెయ్యాలి. దాని యొక్క ఫలితాన్ని మనం ఎక్కువగా ఆశించకూడదు. దట్ ఈస్ కాల్డ్ డిటాచ్డ్ ఫ్రమ్ ఫ్రూట్స్ బట్ నాట్ దోస్ యాక్టివిటీస్ దెమ్‌సెల్వ్స్. సో, సన్యాసి అంటే లేదు నేను ఇంకేం పని చేయను. ఆరెంజ్ బట్టలు ఏసేసుకుంటాను. ఓన్లీ శ్లోకాలు చదువుకుంటాను. దేవుడి పుస్తకాలు చదువుకుంటాను. ఎవరైనా పళ్ళు, ఫలాలు ఇస్తే తింటాను. అంతే. అది కాదు సన్యాసం అంటే. ఇక్కడేమంటున్నారు అస్సలైన సన్యాసం అంటే మనం చేసే ఆ పని నుండి ఆ కర్మలని ఆ ఫలాలన్నిటిని కూడా త్యజించడం. లీవ్ ద ఫ్రూట్స్ టు గాడ్. హీ విల్ గివ్ యూ. అది. మనకి ఒక్కోసారి కొన్ని ఉద్యోగాలు నచ్చవు. అయినా చేస్తూనే ఉంటాం గదా! సో, మనము భగవంతుడితోనుంటూ, భగవద్గీత చదువుకుంటూ, సత్సంగం అటెండ్ చేస్తే మనకు అనుకోకుండానే మంచి ఉద్యోగం, మంచి జీతము ఆటోమేటిక్‌గా వచ్చేస్తూనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ భౌతిక కోరికలపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడము. అది కూడా సన్యాసం. నిన్న మొన్న రోజు గూడా మనం చెప్పుకుంటూనే ఉంటాం గదా! ఈ చీరలు, నగలు ఇవన్నీ గూడా మనకొద్దు అని ఎప్పుడైతే అనిపిస్తుందో అదే త్యాగం. అంతే అన్నమాట ఇంకా. అది గూడా ఒక సన్యాసము. అంటే భౌతిక కోరికలు. ఒక ఇల్లుంది. ఓకే. ఇంకా పెద్దది కావాలి. ఇంకా అన్నప్పుడు అవి కోరికలు. లేదు నాకు నీడనిచ్చిన ఇల్లు నాకుంది. ఇది చాలు అనుకునేదే సన్యాసం అన్నమాట. సో, అక్కడ కూడా సమస్త కర్మ ఫలాల్ని విడిచిపెట్టడం అంటే త్యాగం చేయడము. 2 సమానమే. ఇక్కడ 2 గూడా ఒకటే. ఒకటేమో కోరికల్ని వదిలిపెట్టడము. ఇంకొకటి ఫ్రూట్స్ ఆఫ్ లేబర్‌ని ఎప్పుడూ ఆశించకూడదు. మనం చేసిన పనికి ఇంత ఇది కావాలి అని మనం ఆశించకూడదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఇవన్నీ ఇక్కడ కూర్చొని పరిపూర్ణ మాతాజీ చెప్పట్లేదు. ఇంకెక్కడి నుండో కాపీ కొట్టి మనం స్లైడ్స్ చేయలేదు. ఇవన్నీ గూడా భగవంతుడు చెప్పినవి అర్జునుడికి మనం రివిజన్ చేస్తున్నాం. ఈ విధంగా చేయు పనిని సత్వగుణంలోని త్యాగం అంటారు. సో, వాట్ ఈస్ సత్వగుణం అంటే మోడ్ ఆఫ్ గుడ్‌నెస్ అంటారు ఇంగ్లీష్‌లో. సో, అది ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకుంటూ సత్వంగా అంటే సత్సంగ్‌లో పాల్గొంటూ ఇవన్నీ నేర్చుకుంటామో అప్పుడు అట్లాంటి గుణాలొస్తాయి అని చెప్తున్నారనమాట. నాహి దేహభృతా సఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే. దేహదారి అయిన ఏ జీవికి కూడా కర్మలను పూర్తిగా త్యజించడం నిజానికి అసాధ్యం. ఇంతకుముందే ప్రభు చెప్పారు కదా! మనము పిల్లల్ని, భర్తని, ఇల్లుని వదిలేయలేం. ఇది అసాధ్యం అని చెప్తే వదిలేసుకోవడం చాలా అసాధ్యం. అందుకే తన కర్మఫలాన్ని త్యజించిన వాడే నిజమైన త్యాగి. సో, మనం వీళ్ళందరినీ వదులుకోలేము. ఆ పనులైతే వాళ్ళకి చేయవలసిందే. కానీ నన్ను పొగడలేదు, నాకెక్కువ డబ్బులు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా వదిలేసుకోవడమే నిజమైన త్యాగి అని చెప్తున్నారు. నిజానికి స్త్రీలు ఎంత త్యాగమూర్తులు కదా! ప్రభుజీలు మీరేమనుకోకండి. అంటే ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, తర్వాత అవసరమైతే ఉద్యోగం చేసి సంపాదించి తేవాలి. అయినప్పటికీ కూడా కోఆపరేట్ చేసే హస్బెండ్స్ ఉంటారు, లేరని కాదు. కానీ ఒక విధంగా స్త్రీమూర్తి అందుకే ఇక్కడ ఇచ్చారనమాట బొమ్మ గూడా. చక్కగా త్యాగం చేస్తుందంట. అదనమాట ఒక ఉదాహరణ. నెక్స్ట్ మిథ్యాహంకారం నుండి ప్రేరణ. వాట్ ఈస్ ఫాల్స్ ఇగో? సో, ఇగో అనేది సామాన్యంగా అది పూర్వజన్మ నుంచి వస్తుంది. ఒక పచ్చడి జాడి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు.
ఏంటి అంటే పచ్చడి ఉన్న జాడీని మనం కడిగి ఎండలో పెట్టండి, నీడలో పెట్టండి, పూర్తిగా ఎండిపోయి 20 సార్లు కడిగినా ఆ వాసన వస్తుందా మనకి? ఎస్ మాతాజీ వస్తుంది. మాతాజీ రసం కూడా ఒక్కోసారి కారం వాసన వస్తూ ఉంటుంది కదా. సో ఆ వాసన బలం పోదనమాట ఏమి చేసినా. అందులో ఏమన్నా వేస్తే ఇంకా పచ్చడి వాసన వస్తూ ఉంటుంది. అది ఒక పెద్ద ఉదాహరణ లాగా చెప్తుంటా. ఆ ఫాల్స్ ఈగో అనేది జన్మ జన్మాంతరాల నుండి వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని పోగొట్టుకోవాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే భగవంతుడి గురించి మనం ఆలోచిస్తూ చేస్తూ ఉంటే కామ క్రోధ లోభ మద మాశ్చర్యాలు తగ్గుతూ వస్తాయి. హార్ట్ గెట్స్ ప్యూరిఫైడ్. సో ఎప్పుడైతే హార్ట్ ప్యూరిఫికేషన్ అవుతుందో ఆ మిథ్యాహంకారం నుండి కూడా ఏంటి అందువలన ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకోకుండా తనను తాను మాత్రమే చేసేవాడిగా భావించేవాడు ఖచ్చితంగా అంత తెలివైన వాడు కాదు, మరియు విషయాలను యథాతథంగా చూడలేడు. సో ఇప్పుడు మిథ్యాహంకారం చేత ఏమనుకుంటారంటే, ఇప్పుడు ప్రభుజీ మీరే గురువు ఈ గ్రూప్‌కి అని అంటే, నేను కాదు అన్నారు ప్రభుజీ. అంటే త్యాగం చేస్తారనమాట. వాళ్ళు లీడర్‌లో ఉన్నా కానీ వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉండదు. కానీ అదే మిథ్యాహంకారులు అవును నేనే లీడర్‌ని, నా చేతి కింద 30 మంది ఉన్నారు, వీళ్ళందరూ పనిచేస్తున్నారు అని చెప్పుకుంటారనమాట. సో ఖచ్చితంగా అంత తెలివైన వాడు కాదు అని చెప్తున్నారు. అంతిమంగా చేసే వ్యక్తి సర్వోన్నత ప్రభువు పరిగణలోకి తీసుకోడు. మిథ్యాహంకారంతో ప్రేరేపించబడి తనను తాను తన చర్యలకు ఇక్కడ రావట్లేదు ఆయనే చేసేవాడిలా భావిస్తాడు అని చెప్తున్నారనమాట ఇక్కడ. అదే ఈగోయిజం అనమాట. అంతా నేనే, వి అని ఎప్పుడు అనరు అట్లాంటి వాళ్ళు. నేనే చేశాను, నేనే నడిపించాను, నా వల్లే ఇది జరుగుతుంది అనేది మిథ్యాహంకారం. సో నిజమైన ప్రేరణ ఎక్కడి నుండి వస్తుంది అంటే కృత్వత్వ అహంకార భావాన్ని, చేసేది నేనే అన్న భావాన్ని విడిచిపెట్టి బుద్ధి మమకార శక్తిరహితంగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు, మరియు కర్మ బంధాలకు లోను కారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ శ్లోకం చూడండి ఏమంటున్నాడు భగవంతుడు. కృత్వత్వ అహంకార భావాన్ని, నేనే చేస్తున్నాను అనే భావం ఎప్పుడైతే మనం వదిలేస్తామో, ఏ కార్యం అంటే ఏ కర్మ అయినా మనం చేసినప్పుడు ఎప్పుడైతే అది విడిచిపెట్టేస్తామో, బుద్ధి మమకారాసక్తి రహితంగా ఉండేవాడు. బుద్ధిని ఉపయోగించి నాది, నా పిల్లలు, నా కుటుంబము అనే దాన్ని విడిచిపెట్టారనుకోండి, వాళ్ళు ఏమి చేసినా భగవంతుడు సహిస్తాడంట. ఏమి చేసినా అంటే ప్రాణులను సంహరించినా సరే. ఒక్కొక్కరు వృత్తిరీత్యా ఆ మేకలను, గొర్రెలను, కోళ్లను చంపవలసి వస్తుంది. కానీ భావం ఎలాంటిది? నా కోసం కాదు, ఇది నా వృత్తి, నేను చేస్తున్నాను, వాళ్ళ కోసం చేస్తున్నాను అనేవాళ్ళు కర్మ బంధాల నుంచి వాళ్ళ లోన్ కారంట. అంటే వాళ్ళకి ఎటువంటి పాపము పట్టుకోదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు అనమాట. వాళ్ళు చంపినట్టు కాదు, మరియు కర్మబంధాలకి లోను కారు. వాళ్ళు అసలు భయపడక్కర్లే, వాళ్ళ వృత్తిరీత్యా ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళని పాపాత్మలాగా పరిగణింపరు అని చెప్తున్నారు. హరే కృష్ణ. ప్రవళిక మాతాజీ మీకు అర్థమైందా? హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. సో నైస్. సో పరమాత్మ నుంచి ప్రేరణ ఎలా వస్తుంది? ఫ్రమ్ సూపర్ సోల్. ఇక్కడ మనకి ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు కదా మన హృదయంలో. ఒక్కరే ఉన్నారా? ఇద్దరు మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ కాన్షియస్నెస్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ సూపర్ సోల్ విత్ ఇన్ ద హార్ట్. సో వన్ ఈజ్ కృష్ణ కాన్షియస్నెస్. ఎప్పుడైతే మన హార్ట్లో కృష్ణ చైతన్యం అనేది ఉంటుందో అతని వ్యక్తి హృదయంలో సంపూర్ణంగా కృష్ణ ఉంటారు అని చెప్తున్నారు అనమాట. అంటే సహజంగా ఎటువంటి కర్మలతో బంధింపబడరు. న్యాచురల్లీ నాట్ బౌండ్ బై ఎనీ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ నాది అనేది వాళ్ళకు ఉండదు అనమాట. కృష్ణ చైతన్యంలో ఉండే వారికి
అన్నీ భగవంతుడే. సో భగవంతుడి కోసమే నేను చేస్తున్నాను. ఒక చిన్న పిల్లలకి సేవ చేసిన, పెద్దవాళ్ళకి సేవ చేసిన, నాకు వీళ్ళ బంధం భగవంతుడు ఇచ్చాడు. సో వీళ్ళకి చేస్తున్నాను. అంతేగాని వాళ్ళ మీద మమకారాలు పెట్టుకొని అయ్యో అయ్యో అని ఏడుస్తూ వాళ్ళు ఉండరు. దే ఆర్ నాట్ బౌండ్ బై ఎనీ యాక్టివిటీ. వారి చర్యలకు అంతిమంగా బాధ్యత వహించరు. నాట్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్షన్స్. అంటే మనం చేసిన కర్మలు కొన్ని మంచి జరగవచ్చు, కొన్ని చెడు జరగవచ్చు. కానీ ఫైనల్ రిజల్ట్ కోసము నేనే తప్పు చేశాను, నేనే బాగు చేశాను అనేది ఆలోచించరనమాట. చేశాము, పని చేశాము, ఆ బాధ్యత వహించరనమాట, తీసుకోరు. దే డోంట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అనమాట. కృష్ణ సర్వోన్నత కారణంగా భావిస్తుంది. అంటే థింక్ కృష్ణ యాజ్ సుప్రీం కాజ్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానంటే ద కాజ్ ఈజ్ కృష్ణ అండ్ గురు. వాళ్ళు కరుణించకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటాను? ఏదో భగవద్గీత ఎక్కడో మూలకు కూర్చొని చదువుకుంటాం. కానీ మనం 52 మంది జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యారేమో నేను చూడలేదు. సో ఇంతమంది హైయెస్ట్ అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో 40-45 అలా వస్తున్నారు. సో ఎందుకు వచ్చారు వీళ్ళంతా కూడా? దేవుడి యొక్క ఆజ్ఞ. అట్లీస్ట్ ఈ 18వ అధ్యాయం అయినా మీరు వినండి, తరించండి అని చెప్పటం అన్నమాట. సో ఆయన యొక్క కృష్ణ సర్వోన్నత కారణంగా భావిస్తుంది. అంటే థింక్ కృష్ణ సుప్రీం కాజ్. కృష్ణుడి వల్లే ఇదంతా జరుగుతుంది అని మనం అనుకోవడం అన్నమాట. వారి చర్యల ఫలాలను చూసి మోహింపబడి డస్ నాట్ గెట్ ఎనామ్డ్ బై ద ఫ్రూట్స్ ఆఫ్ కర్మ లేదా పని. సో ఇప్పుడు వారి చర్యల ఫలాలను అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేను అదే ఉదాహరణ తీసుకుందాం. 52 మంది వచ్చారు కృష్ణ దయ వల్ల అని అనుకుంటున్నాం. కానీ నేను క్లాస్ లాస్ట్ డే చెప్తున్నాను నా మీద మోహంతోని అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆ రిజల్ట్ అనేది మన చేతిలో లేదు. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ సూపర్ సోల్, దట్ ఈస్ కృష్ణ. సో నెక్స్ట్ మనస్తత్వానికి అనుగుణంగా గుణాలు. గుణాలు ఎన్ని? 3 కదా, త్రిగుణాలు. ఓకే, ఆ త్రిగుణాల్లోనే మనం ఆ చిక్కుల్లో పడిపోయి ఉంటాం అన్నమాట. సో మోడ్స్ ఎంటాంగిల్స్ అస్ అకార్డింగ్ టు అవర్ మెంటాలిటీ. మనం సత్వగుణంలో ఉన్నామా, ఓకే అందులో ఉండు. లేదు రజోగుణంలో ఉన్నామంటే నాది అనేది, తామస గుణంలో ఉండేదంటే నీది కాదు నాది కాదు, పోట్లాడదాం ఇద్దరం, ఎవరు గెలిస్తే వాళ్ళు, అది తామస గుణం అన్నమాట. సో ఇక్కడ జ్ఞానము, యాక్షన్, వర్కర్, అండర్స్టాండింగ్, డిటర్మినేషన్, హ్యాపీనెస్. అంటే జ్ఞానము, చర్య, కార్మికుడు, అవగాహన, అర్థం చేసుకోవడము, సంకల్పం అంటే దృఢ సంకల్పం చేసుకోవడం, లాస్ట్కి వచ్చేసి ఆనందం. సో ఈ మళ్ళీ విడివిడిగా ఇక్కడ ఇస్తారు. నాలెడ్జ్ అంటే సత్వగుణంలో ఎలా ఉంటుంది, అది ఇంగ్లీష్లో గుడ్నెస్ అంటారు. ప్రతి దాన్ని ఒకే ఆత్మగా చూస్తాడు, పరమాత్మ విభిన్న అంశాలుగా. సీస్ ఎవ్రీథింగ్ యాజ్ సేమ్ స్పిరిట్, సోల్, అబ్సల్యూట్. సో మనము భగవంతుడు మన హృదయంలో ఉన్నాడంటే ప్రతి జీవాత్మలో భగవంతుడు ఉంటాడు. పిల్లిలో, కుక్కలో, మైక్రో ఆర్గనిజం, బ్యాక్టీరియాలో, వైరస్లో, అన్నిట్లో పరమాత్ముడు ఉంటాడు అని నమ్మడము, ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడిలాగా చూడడం అన్నమాట. అంటే హంబుల్గా ఉండడము, మర్యాదగా ఉండడము, ఎదుటి వాళ్ళల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మేది. రజోగుణం వాళ్ళు ఎలా అంటే ద్వంద్వత్వం ఆధారంగా ప్రతి శరీరంలో విభిన్న ఆత్మని చూస్తారంట. సో విభిన్న ఆత్మ అంటే దేహాన్ని బట్టి, ఓ వీళ్ళు చాలా అందంగా ఉన్నారు, వీళ్ళన్నీ నగలేసుకున్నారు, చాలా రిచ్ అనుకుంటాం వీళ్ళు, ఇలా మనం ఏదో అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా అంటే ఒక్కొక్క ఆత్మ ఒక్కోలాగా, అన్ని ఆత్మలు ఒకటే అని అనిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీసుకుందాం, ఏంటి అంటే ఒక కట్టు వచ్చి ఒక కత్తిపోటు ఏదో కోసుకుంది అనుకోండి, కొన్ని కూరగాయలు తరిగేటప్పుడే కోసుకుంది, రక్తం వస్తుంది కదా. సో వంట వాళ్ళకి కోసుకుంటే రక్తం వస్తుంది, మనం కోసుకున్న రక్తం వస్తుంది. ఈ రక్తం యొక్క రంగు ఇద్దరిది సేమే కాదా? సేమ్ కదా. అలాగే ప్రతి కణంలో కూడా భగవంతుడు ఉంటాడు అని నమ్మేది. కానీ మనం అక్కడ తేడా చూపిస్తాం. ఓ వాడి రక్తం, వాడికి రక్తం వచ్చి కూరల్లో వాటిల్లో పడుతుందేమో అని చెప్పేసి ఒకలాగా చూసుకోవడం అనమాట, అది రజోగుణం. సో ద్వంద్వత్వం అనమాట, ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా
చూసేది. సీస్ డిఫరెంట్ సోల్ ఇన్ ఎవ్రీ బాడీ బేస్డ్ ఆన్ డ్యువాలిటీ. సో బాడీ ఏదైతే దేహం ఉందో ఆ దేహాన్ని చూస్తూ జడ్జిమెంట్ చేస్తారనమాట. ఓహో! ఈ సోల్ ఇలా ఉంది, ఈ సోల్ ఇలా ఉంది అని చెప్పేసి. తమో గుణం ఎలా ఉంటుంది? అన్ని భౌతిక పరమైన పనులు మాదిరిగానే ఒక రకమైన పనికి జత చేయబడింది. అటాచ్డ్ టు వన్ కైండ్ ఆఫ్ వర్క్ యాజ్ ఇన్ ఆల్ మెటీరియలిస్టిక్. ఇంకా వాళ్ళకి ఇది మంచి చెడు అని ఏముండదనమాట. అంత భౌతికమైన పనులే. ప్రతి ఒక్కటి కూడా భౌతికంగా అవసరము. ఈ పని అవసరం అంటే ఆ పని చేస్తారనమాట. తామస గుణంలో ఉంటారు వాళ్ళు. ఇగ్నోరెన్స్. వాళ్ళకి తెలియదు ఇట్లా సనాతన ధర్మం ఉంది, వేదాలు చదవాలి, భగవంతుడు ఉన్నాడు, ఇలా పూజ చేయాలి, ఏముండదు. కాకపోతే ఎవరైనా చెప్తారు తిరుపతి కొండ ఎక్కితే మంచిది అని చెప్పి ఇంకా వాళ్ళకు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి కాబట్టి గబా 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 ఎక్కేస్తారు, అక్కడ గుండు చేసుకుంటారు, వస్తారు. కానీ ఒక గురువు లేని భక్తి ఇదంతా కూడా. గురువు చెప్పిన భక్తి వేరు, అది చేసిన ఆ భక్తి కూడా కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మలు చేసి 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 భగవంతుడికే జాలి పుడుతుంది. వీళ్ళు ఇంత ఇగ్నోరెంట్గా ఉన్నారు కదా అని చెప్పేసి నెమ్మదిగా ఒక గురువుని పంపిస్తారనమాట. అది అక్కడ జరిగేది. సో ఇక్కడ కార్మికుడు యాక్షన్ వర్కర్ అనమాట. ఎలా ఉంటాడు? సత్వగుణంలో క్రమపరచబడింది. సంగత్వరహితంగా రాగద్వేషాలు లేకుండా, ఫలాల వాంఛ లేకుండా గొప్ప సంకల్పం మరియు ఉత్సాహంతో చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ సత్వగుణంలో ఉండే వాళ్ళు ఏంటి? క్రమ పద్ధతిలో ఉంటారు. ప్రొద్దున్నే లేయడము, భగవంతుడిని స్నానం చేయడము, భగవంతుడికి పూజ చేసుకోవడము, ప్రసాదం పెట్టడము, అన్నీ. ఆ సంకల్పం ఎలా ఉంటుందంటే, లేదు నేను ఇప్పుడు భగవంతుడికి పెట్టకపోతే నేను ఇంకా భోంచేయను, ఇప్పుడే కాదు అనేది ఉంటుంది. సో భగవంతుడికి పెట్టడం మూలాన నీకేమైనా లాభం వచ్చిందా అంటే లాభం ఏముండదు. భగవంతుడు అంతే, నేను చేస్తాను. లాభాపేక్ష వాళ్ళకి అసలు ఉండదన్నమాట. ఇక్కడ రజోగుణంలో ఎలా ఉంటారంటే కోరికలు తీర్చుకోగలవారే గొప్ప ప్రయాస మిథ్యాహంకార భావంలో ఉంటారు. కర్మఫలాల పట్ల ఆసక్తుడై లోభి అంటే అంత నాది, అసూయాపరుడు. అమ్మో అతను ఇంత తక్కువ గంటలు పనిచేస్తున్నాడు, ఇంత జీతం ఎలా వస్తుంది, అలా ఆలోచిస్తారనమాట. అది అసూయ ఉంటుంది. అశుచి అంటే శుభ్రంగా ఉండరు. ఒక గంట ఆఫీస్లో పని చేసుకుంటే బాగుంటుంది, ఇల్లు ఎందుకు శుభ్రం చేసుకో. ఆఫీస్లో కూర్చునే పరిసరాలు కూడా కొందరు శుభ్రంగా పెట్టుకోరు. ఆ ల్యాప్టాప్లో ఉంటారు, తిన్నది అక్కడే వేస్తారు, చూడడానికి కూడా ఎంతో అసహ్యంగా ఉంటుంది. అటువంటి చోట లక్ష్మి వచ్చినా ఎక్కువసేపు నిలబడదు. హర్ష శోకాలచే చలించేవాడు. హర్షం అంటే సంతోషము, శోకాలు అంటే దుఃఖము. ఈ రెండిటికి కదిలిపోతూ ఉంటాడనమాట. ఇంత కష్టపడ్డాను ఏంటి, నాకు శాలరీ అంతా కట్ అయిపోయింది, అదొక బాధ. ఎప్పుడైనా ఒక బోనస్ లాంటిది ఎక్కువ వచ్చేస్తే చాలా వచ్చింది నాకు, పద ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోతారు. ఇది రజోగుణంలో ఇలా ఉంటారు. అంటే ఒక వర్కర్ అనమాట, ఏ విధంగా ఉంటారు అని చూపిస్తున్నారు. తమో గుణంలో ఎలా ఉంటారు? మోహం అనమాట. నాది, నాకు ఇది కావాలి, వచ్చిందే ఖర్చు పెట్టేసేయాలి. చాలా వరకు లోవర్ క్లాసెస్ వాళ్ళు ఇలా ఉంటారనమాట. ఈరోజు 1100 సంపాదిస్తే ఒక 100 కూడా రేపు బస్ ఛార్జీలు కూడా పెట్టుకోరనమాట. ఆ 1100 చక్కగా ఎంజాయ్ చేసేస్తారనమాట. శాస్త్రోపదేశాల పట్ల ఉపేక్ష, అస్సలు ఇష్టం ఉండదు. భగవంతుడు సైడ్ రావడానికే వాళ్ళకి అసలు కొంచెం కూడా ఇష్టం ఉండదన్నమాట. అలాగని చెప్పి శివరాత్రులు చేస్తారు, ఇంకేవైనా పండగలు చేస్తారనమాట. ఏదో వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పింది ఒకటి, కానీ భగవంతుడు ఇలా పూజ చేయాలి చాలా వరకు తప్పించి ఉంటుంది వాళ్ళకి. భవిష్యత్తు బంధం గురించి చింతించకుండా, ఇప్పుడు నేను చెప్పా కదా 1100 ఇవాళ వచ్చాయంటే ఫినిష్ చేసేయాలి, ఇంకా రేపటి గురించి ఏమో వాళ్ళకి ఆలోచన కూడా ఉండదన్నమాట. అసూయతో పడ్డాడు అంటే నిజమే. వాళ్ళకి ఇప్పుడు అసూయ, వాడికి వచ్చింది కొంత పక్కకు వేసుకొని జమ చేసుకుందాం అని అనుకోడు. పక్కవాడు ఎందుకు ఇలా గొప్పవాడిలాగా ఉన్నాడు, నేనెందుకు ఇలా హరే ఉన్నాను. కృష్ణ మాతాజీ, 1 మినిట్ మాతాజీ. అనితా మాతాజీ డీటీస్ చూపిస్తానని మీ పర్మిషన్ తీసుకున్నారంట అత్తాపూర్. జస్ట్ ఏ మినిట్, 9 కి క్లోజ్ అయిపోద్ది కదా మాతాజీ, టెంపుల్లో ఉన్నారంట. ఓకే. కార్తీక మాసంలో లాస్ట్ డే అత్తాపూర్ వెళ్తాను, అక్కడ డైటీస్ చూపిస్తాను. అప్పుడు వాళ్ళకి కనిపించాలంటే ఎట్లా? ఇది జూమ్ మీటింగ్.
రాదనుకుంటా. ఇంకెవరినైనా అడగండి మాతాజీ. 2 arrow marks ఉంటాయి కదా, అక్కడ ప్రెస్ చేస్తే వస్తుంది. జూమా మాతాజీ? జూమ్ మీటింగ్ కెమెరా ఫ్లిప్ చేయాలా? అదే ఎటు కెమెరా నాకు నాది కనబడద్దు. ఎందుకు కనబడుతుంది? ఎడ కనబడుతుంది? మాతాజీ పోదామా మరి? హరే కృష్ణ మాతాజీ. ఆమెకి కోహోస్ట్ ఇస్తే షేర్ చేస్తారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అనితా మాతాజీ వెళ్ళిపోయారా? మాతాజీ 1 minute చెక్ చేస్తున్నాను. ఉంటే ఆమె కోహోస్ట్ ఇచ్చేద్దాము. నేను ఇస్తున్నాను మాతాజీ 1 minute. అనిత తోట మాతాజీ ఉన్నారు. కోహోస్ట్ ఇవ్వండి, షేర్ చేస్తాను. కనిపిస్తుందా? నేనే కనిపిస్తున్నాను. కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయికి స్పాట్ లైట్ చేద్దాము. ఎక్కడ నాకేం కనిపించట్లేదు ఆమె పేరు. చందన మీరు చేయగలుగుతారా? ఎస్ మాతాజీ నేను చేస్తున్నాను. కనిపించట్లే మాతాజీ. ఒక్క నిమిషం వస్తుంది, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు చూడండి. ఓకే మాతాజీ, స్పాట్ లైట్ కనిపిస్తుందా మాతాజీ? ఎస్ ఎస్. జగన్నాథ బలదేవ్ సుభద్రామాయికి జై, రాధాకృష్ణ జై. హరే కృష్ణ. జగన్నాథ సుభద్ర బలదేవ్ అత్తాపూర్ మాతాజీ ఇది. అత్తాపూర్ మాతాజీ వాళ్ళ ఇంటికి దగ్గర. లాస్ట్ డే ఆఫ్ కార్తీక మాసం వెళ్తాను అని చూపించాలా అని అడిగారు. ప్రపాదుల వారు కూడా ఉన్నారేమో. ఎస్, ప్రపాదుల వారికి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ. ధన్యవాద్ మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, కంటిన్యూ చేయండి. ఇప్పుడు యాక్షన్ వర్కర్లో మనం తమో గుణం ఇగ్నోరెన్స్ చూస్తున్నాము. సో అసూయతో ప్రేరేపించబడతాడు, హింసకు కారకుడు, శాస్త్రాల యొక్క ఆదేశాలను వ్యతిరేకంగా పనిలో నిమగ్నమై ఉంటాడు. లౌకికుడు అంటే మామూలుగా ఈ లోకంలో అందరూ ఎలా ఉంటుంది. అండ్ మొండివాడు అనమాట. ఎంత చెప్పినా భగవంతుడి సైడ్ రారు. అండ్ మోసం చేసేవాళ్ళు. న్యాచురలీ వాళ్ళకి డబ్బులు ఏ రోజు ఆ రోజు అయిపోతే మోసాలు, అవమానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. బద్ధకస్తుడు, కాలయాపన చేసేవాడు అని చెప్తున్నారు. సో నెక్స్ట్, వాట్ ఈజ్ అండర్స్టాండింగ్? అవగాహన ఎలా చేసుకుంటారు? సత్వగుణంలో ఉండేవాళ్ళు ఏమి చేయాలో మరి ఏమి చేయకూడదో తెలుసుకుంటారనమాట. వాళ్ళు ఇవి చెయ్యొచ్చు, ఇవి చేయకూడదు అనేది నేర్చుకుంటారు. తెలియపోతే గురువులను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేనికి భయపడాలి మరియు దేనికి భయపడకూడదు, వాట్ ఈస్ టు బీ ఫియర్డ్ అండ్ నాట్ టు బీ ఫియర్డ్ అనేది చాలా చక్కగా తెలుసుకుని ఉంటారు. ప్రతి చిన్న వాటికి వాళ్ళు భయపడరు. ఏది బంధిస్తుంది మరియు ఏది విముక్తి చేస్తుంది, వాట్ ఈస్ బైండింగ్ అస్ అండ్ వాట్ ఈస్ లిబరేటింగ్ అస్ అనేది అవగాహన, అండర్స్టాండింగ్ వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఏది బంధిస్తుంది అని అంటే కుటుంబము, కుటుంబ సభ్యులు, మనది నాది అనుకునేది, అవన్నీ కూడా బంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ వద్దు అనుకున్నప్పుడే విముక్తి వస్తుంది, సంతోషం కూడా వస్తుంది అని చెప్తారనమాట. సత్వగుణంలో ఉన్నట్లయితే, అంటే భగవంతుడి యొక్క ప్రార్థనలు, భక్తి చేస్తే. రజోగుణం వాళ్ళు ధర్మం మరియు అధర్మం మధ్య తేడాను గుర్తించలేము. వాళ్ళు అంటూ ఉంటారనమాట, ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలీదు. సో వాళ్ళు డిస్టింగ్విష్ చేయరు. రిలీజన్ అంటే ఏంటి, ఇర్రిలీజన్ అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిందే చేస్తారు. వాళ్ళే రాజులు అనమాట. ఏమి చేయాలో మరి ఏమి చేయకూడదో తెలియదు. సో ఇక్కడ వీళ్ళకి అసలు తెలుసుకోవడానికి ప్రయత్నమే చెయ్యరనమాట. సో ఇక్కడ తామస గుణంలో కూడా, తమో గుణంలో కూడా అదే విధంగా ఉంటారు. కానీ ఎక్కువ మాయా ప్రభావంలో
చీకటిలోనే ఉంటారనమాట. వాళ్ళకి ఏది తెలుసో అదే అనమాట. ఇంకా కొత్తవి ఏమన్నా తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. కానీ ఇడ్లీలు తింటారు కదా, కొత్త రకం ఇడ్లీలు వచ్చాయి, కొత్త రకం నాన్ వెజిటేరియన్ డిష్ ఎక్కడో అమ్ముతున్నారంటే వాటి కోసం వెళ్తూ ఉంటారనమాట. అది. సో నెక్స్ట్ మాయా ప్రభావంలో ఉంటారు. ఎప్పుడు మాయలోనే ఉంటారంటే మాయ ఆపోజిట్ టు భక్తి అన్నమాట. సో మనము మాయ కూడా భక్తికి హెల్ప్ చేస్తుంది యాక్చువల్లీ. కానీ ఎక్కువ మాయ ప్రలోభానికి పడినప్పుడు భక్తి దూరం అవుతుంది. ఎప్పుడు తప్పుడు మార్గంలోనే ఉంటారు. ఇంకా దే గో ఇన్ ద రాంగ్ డైరెక్షన్ బికాస్ దే ఆర్ హ్యాపీ ఇన్ దట్ డైరెక్షన్. అది. సో ఇక్కడ సంకల్పం అన్నమాట. నిశ్చయం చేయాలి, ఇంకా దృఢ నిశ్చయం, నువ్వు భక్తి చేస్తావా చెయ్యవా అనేది. సో సత్వగుణంలో త్రెంపు లేని అన్బ్రేకబుల్, స్థిరంగా కొనసాగు, స్టెడ్ ఫాస్ట్ అన్నమాట. ఎప్పుడు మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాము. ఒకసారి భక్తిలోకి వచ్చాము, ప్రతి ఒక్కటి భగవంతుడే చేస్తాడు అనే దృఢ సంకల్పంతోనే ఉంటేనే భక్తిలోకి వస్తామన్నమాట. అది స్టెడ్ ఫాస్ట్. ఇంకా ఎంత ఫాస్ట్గా భగవంతుడి విషయంలో వెళ్ళిపోతూ ఉంటామంటే ఇంకా టైం లేదు, మనకు టైం లేదు, ఇదే చేయాలి ఇదే చేయాలి అని వెళ్తూ ఉంటాం. మనస్సు, ప్రాణం, ఇంద్రియాల కలాపాలను స్వాధీనం చేసుకుంటారు. కంట్రోల్స్ మైండ్, లైఫ్ అండ్ సెన్సెస్. సో దిస్ ఈజ్ సో గుడ్ అండి. మామూలుగా అందరితో బ్రతకడానికి, అందరితో కలిసి ఉండడానికి ఈ క్వాలిటీస్ అనేవి చాలా మంచి సంకల్పం. ఆ ధర్మం, అర్థం, కామ ఫలాలను గట్టిగా పట్టుకుంటాడు ఎవరు? రజోగుణంలో. holds fast to fruitive results in economic development, religion and sense gratification. ధర్మేచ, కామేచ, అర్థేచ, మోక్షేచ అని అంటారంట. పెళ్లి చేసేటప్పుడు ఈ మంత్రాలు చదివిస్తారంట. కానీ ఫస్ట్ 3 మాత్రం గట్టిగా పట్టుకుంటారంట. ధర్మేచ, కామేచ, కామములు భార్యతో తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, అర్థం అంటే ఎకనామిక్ అన్నమాట, డబ్బుల విషయంలో. వీటన్నిటిలో భార్యాభర్తలు కలిసి చక్కగా ఉంటారంటే, కానీ మోక్ష సమయం వచ్చేసరికి మాత్రం నువ్వా నేనా అని అంటూ ఉంటారంట. కానీ భగవంతుడు సాక్షిగా మ్యారేజ్ జరిగేటప్పుడు ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ అని, ఆ మోక్షేచ అనేది మర్చిపోతారు అని చెప్తారనమాట. సో రజోగుణం వాళ్ళు ఈ మూడిటి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. తమో గుణంలో ఉండే వాళ్ళు ఏంటి? స్వప్నం, భయం, శోకం, విషాదం, మదం దాటలేని మందబుద్ధి. సో మనమందరం కలియుగంలో మందబుద్ధి. ఇందాక వచ్చారు కదా, ఆ ప్రభుజీ ఏమని చెప్పారంటే సుమంద అని చెప్పారు. అంటే మంచి మందమతులం అంట, పూర్తిగా మర్చిపోయే రకాలం అనమాట. ప్రొద్దున లేస్తే కార్ కీసు, ఇంటి కీసు ఏవేవో కనిపించవు. ఒక్కోసారి కాగితం అక్కడే ఉంటుంది, మన హడావుడికి మనకు కనిపించదు. ఇదంతా ఏంటి? మతిమరుపు అనమాట. సో అందుకనే ఎప్పుడు ఒక డ్రీమ్లో ఉంటాం మనం, ఒక ఇల్యూజన్ అనమాట అది. అంటే అది పూర్తి అవదు అని తెలిసి కూడా అందులోనే బ్రతికేస్తుంటాం అనమాట. అది ఆ స్వప్నం అంటే. భయం వేస్తుంది కదా, మరి ఎక్కువ సంపాదించావు, డబ్బులు ఉన్నాయి ఇంట్లో, ఎలాగో ఒకలాంటి భయం వేస్తుంది. అది ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, అంత ఇల్లీగల్ ఉన్నప్పుడు భయం అనేది ఉంటుంది. శోకము, ఏదైనా పోగొట్టుకునే ఒక ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది. దాన్నే విషాదం అని కూడా అంటారు. మదము దాటలేని మందబుద్ధి. మదం పట్టిన ఏనుగు అని నిన్న మొన్న మనం చూసాం కదా, పిచ్చి పిచ్చిగా చేస్తారనమాట. అది సామాన్య జనాలకి అది ఓర్చుకోవడం చాలా కష్టం. సో మదమెక్కిన వాళ్ళలాగా చేస్తూ ఉంటారు అని చెప్తాడు. కెనాట్ గో బియాండ్ డ్రీమింగ్, లెమెంటేషన్, మోరో సెన్సెస్, ఇల్యూజన్ అండ్ ఫియర్ఫుల్నెస్. ఇంకెప్పుడు భయపడుతూనే బతుకుతారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఆనందం, లాస్ట్కి వచ్చేసాం మనము. ఆనందం అంటే హ్యాపీనెస్ ఇన్ 3 మోడ్స్ ఎలా ఉంటుంది అని. ప్రారంభంలో విషంలా, పాయిజన్ అట్ ద బిగినింగ్. సత్వగుణంలో ఉండేవారికి భక్తి చేసేటప్పుడు చాలా హార్డ్ అనిపిస్తుంది. అమ్మో 4:30కి లేయాలి, ఆరతి చేయాలి, మళ్ళీ భగవంతుడు ఇటు అటు అటు పరిగెత్తడం కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. అది పాయిజన్ లాగా ఉంటుంది. 16 మాలస్ నేను చేయలేకపోతున్నాను, ఎలా ఎలా ఎలా. చివరికి అమృతంలా ఎండ్స్ లైక్ నెక్టర్. చివరికి వచ్చేసరికి అవన్నీ అలవాటైపోయి ఇట్లా సత్సంగంలో ఉన్నప్పుడు మాట్లాడుకుంటుంటే భగవంతుడి గురించి, ఆయన లీలల గురించి, ఆయన శక్తి గురించి, ఆయన యొక్క షడైశ్వర్యాల గురించి తెలుసుకుంటూ ఉంటే
అది ఎలా అంటే చాలా అమృతం మనం ఎవరం తాగలేదు, కానీ ఇట్ ఈస్ సో స్వీట్ అని అంటారు కదా. సో అలా అనిపిస్తుందంట. ఆత్మానుభూతి, సెల్ఫ్ రియలైజేషన్, రియలీ ఐ కేమ్ ఫ్రమ్ గాడ్, ఐ షుడ్ గో బ్యాక్ టు గాడ్. ఇది మాత్రం ఖచ్చితంగా మనకి మనసులో అనిపిస్తుంది అనమాట. మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం, అందరినీ చూసుకుంటూ ఉంటాం, మనకు కూడా డబ్బు మీద కొంత ఆశ ఉంటుంది. కానీ థాట్ ఎలా ఉంటుందంటే, ఈ డబ్బులు మిగిలితే భగవంతుడికి ఇస్తాను, ఈ డబ్బులు మిగిలితే భగవంతుడికి బట్టలు కొంటాను, ఈ డబ్బులు మిగిలితే ఈ పండక్కి డొనేషన్ చేస్తాను, అన్నదానం, ఇలాంటి థాట్స్ ఎక్కువైపోతుంటాయి అన్నమాట అది సత్వగుణంలో ఉన్నప్పుడు. సో ఆత్మానుభూతి అంటే సెల్ఫ్ రియలైజేషన్ మనకు వచ్చేస్తుంది. లేదు, భగవంతుడిలో తో ఉంటేనే మనకి సుఖం, ఆనందం. ఎవరితో ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, అదైతే ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. సో రజోగుణంలో ఎలా ఉంటుందంటే, ప్రారంభంలో అమృతం లాగా ఉంటుంది, కరెక్టే. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుంది, హ్యాపీ అన్నమాట. ఇంకా ఇద్దరు కూడా చెట్టా పట్టాలు వేసుకుంటారు. ఎలా ఎలా సంసారం పెరుగుతుందో పిల్లలు అవన్నీ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ప్రారంభంలో ఏదైనా కానీ చాలా సంతోషంగానే ఉంటుంది. బిజినెస్ ఉంది, బిగినింగ్లో చక్కగా ఒక కూరగాయల బండి ఎవరో పెట్టుకున్నారు అనుకుందాం, 1000కి 1500 వచ్చాయి, వాడికి హాయిగా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే కూరగాయలు వాడికి తెచ్చుకునేదే ప్రియం చాలా ఎక్కువ అయిపోయినప్పుడు రేటు కొంచెం ప్రాబ్లం అవుతుంది. చివరకు విషయంలా ఒక్కొక్కసారి వ్యాపారాలే వదిలేస్తారు, జాబ్స్ వదిలేస్తారు, అలాంటివి అనమాట. సో ఇంద్రియ విషయాలతో ఇంద్రియాల సంపర్కం నుండి దే ఆల్ అరైజ్ ఫ్రమ్ సెన్స్ గ్రాటిఫికేషన్. సో ఎప్పుడైతే మనకి కోరికలు ఎక్కువైపోతుంటాయో దానివల్ల దుఃఖమే తప్ప మనకి సంతోషం అనేది ఉండదు. తమ గుణంలో మోహం, అవుట్ ఆఫ్ ఇల్యూజన్, ఇది ఇందాక చెప్పుకున్నదే, నిద్ర, సోమరితనం, మోహం నుండి ఉత్పన్నం అవుతాయి అన్నమాట. సో అరైజెస్ ఫ్రమ్ స్లీప్, లేజినెస్ అండ్ ఇల్యూషన్. ఎక్కువ నిద్రపోతారు వీళ్ళు, బాగా తింటారు, ఎక్కువ తిండి ఎక్కువైపోయినప్పుడు నిద్ర ఎక్కువ వస్తుంది. కడుపు నిండా ఉన్నప్పుడు ఆ నిద్రలోంచి లేచేసరికి లేజినెస్ ఉంటుంది. ఇవాళ కాదులే రేపు చేద్దాం, ఇప్పుడు ఏం అవసరం, ఎవరు అడిగారు నిన్ను, ఎవరైనా చెక్ చేస్తున్నారా, మాలలు చేసావా లేదా అని చెప్పి, ఎందుకు ఈ పూజలు ఇవన్నీ, ఆ రకంగా ఉంటాయి. ఇగ్నరెన్స్ అనమాట, వాళ్ళకి తెలియదు వాల్యూ ఆఫ్ సత్వగుణం ఏంటి అనేది. సో ఇక్కడ ఆదర్శ కార్యకర్త ఏ విధంగా ఉంటారంటే, 4 సామాజిక క్రమం, విధులు, పని ద్వారా పరిపూర్ణత, ఇక్కడ హెడ్డింగ్స్ అన్నమాట. ఈ వర్ణాశ్రమ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇక్కడ పని ద్వారా పరిపూర్ణత, ఇక్కడ చూసారా ఎంత చక్కగా మనకి అంటే పని చేస్తున్నారు, వాళ్ళ పని, వాళ్ళ విద్యుత్ ధర్మాలు చేస్తూనే భగవంతుడిలో ఎలా చేస్తుంది. ఇక్కడ చూసారా ఒక సైనికుడు చేతిలో మాల ఉంది, అవునా, జపమాలతోని జపం చేస్తున్నాడు. అవును, ఊరికేనే నిలబడి కూర్చుని ఏం చేస్తారు, కొందరు ట్రైన్స్లో బస్సెస్లో వెళ్ళేటప్పుడు కూర్చొని పక్క వాళ్ళతో ఎదురు వాళ్ళతో మాట్లాడే కంటే బెటర్ టు డూ జప, లేదా ఒక పుస్తకం ఏదైనా చదువుకోగలిగితే చదవండి. ఇక్కడ చిన్న పిల్లవాడు చక్కగా కీర్తన చేస్తున్నాడు. హేమమాలిని ద ఫేమస్ యాక్ట్రెస్, కృష్ణ భక్తురాలు ఆవిడ. సో కృష్ణ బొమ్మ పెయింటింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇతను ఆరతి చేస్తున్నారు, సో ఇక్కడ కీర్తన చేస్తున్నారు. ఇది ఎక్కడ, లండన్లో అనమాట, అంటే విదేశాల్లో అంత చక్కగా కీర్తన చేస్తున్నారు వాళ్ళు. సో భగవంతుని ప్రసన్నత కోసం తన వర్ణాన్ని సంబంధించిన అన్ని విధులను చేయడం ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు, అత్యున్నత స్థితిని పొందుతారు. ఎలా పొందుతారు, కేవలం నా పట్ల ప్రేమయుక్త భక్తి చేత మాత్రమే యథార్థంగా నేను ఎవరు తెలుసుకోవచ్చు. నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమైపోతాడు. అందుకే ఫస్ట్ భగవంతుడి గురించి వినాలి. వినడాన్ని ఏమంటాం మనము, శ్రవణం. శ్రవణం చేయాలన్నమాట. శ్రవణం చేస్తే ఏమవుతుంది, కీర్తనం వస్తుంది, మనం మాట్లాడే కెపాసిటీ మనకి వస్తుంది. అప్పుడు భక్తుడు ఏం చేస్తాడు, శ్రవణం అయినాక, కీర్తనం చేసినాక విష్ణు స్మరణం,
చక్కగా ప్రశాంతంగా కూర్చొని జపం చేసేటప్పుడు గుడికి వెళ్ళాము. భగవంతుడు ఎలా ఉన్నాడు, ఆ బట్టలు ఎలా వేశారు, ఆ నగలు ఎలా వేశారు, పూల దండ, రాధారాణి ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం దర్శనం చూసాం కదా, అవన్నీ కూడా మనకి మంచిగా స్మరణకి వస్తాయి. ఇలా నవవిధ భక్తి అంతా చేసుకుంటూ ఉంటే భక్తి కేవలం నా పట్ల ప్రేమయుక్త భక్తి చేతనే, ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం, ఈ నాలుగుట్లో ఏది ఇచ్చినా కానీ ప్రేమతో ఇవ్వండి సరిపోతుంది అని ఎవరైతే భగవంతుడి గురించి అలా తెలుసుకుంటామో, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును. సో కృష్ణుడే దేవాది దేవుడు, ఆయన చేతనే అంతా ప్రకృతి కానీ ఈ ఏమంటారు వర్డ్ తొందరగా రావట్లేదు. సో ఈ భూ ప్రపంచం అనుకోవచ్చు, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా జీవులు ఎలా ఉండాలి ఏంటి, ఇదంతా భగవంతుడే చేశాడని నమ్మినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సంపూర్ణ భావనలో కృష్ణుడి గురించే ఆలోచిస్తాడు. జానాతి యావన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం నా పట్ల ప్రేమయుక్త భక్తి చేత మాత్రమే యథార్థంగా నేను ఎవరో తెలుసుకోవచ్చు. నన్ను తెలుసుకున్న పిదవ నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును అని చెప్తున్నాడు. సో భగవంతుడి ప్రేమ అంట. ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం. భగవంతుడిని మనం చూసి చూసి చూసి, ప్రభుజీ ఇందాక ఎంత చక్కగా చెప్పారు, ఈ భగవంతుడి గురించే వింటూ ఉంటే చూస్తూ ఉంటే నెమ్మదిగా ప్రేమ అనేది ఉప్పొంగుతుంది అనమాట. సో అనుసరించడం, కృష్ణుడిపై ఆధారపడండి, భగవద్గీత సూత్రాలని అనుసరించండి, బోనఫైడ్ గురు మార్గదర్శకత్వంలో కృష్ణుని స్మరిస్తూనే కార్యాలు చేయండి. మీరు ఉద్యోగాలు చేసుకోండి, ఏ పనైనా చేసుకోండి, కానీ కృష్ణుని తలుచుకుంటూ చెయ్యండి. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు, ఆఫీస్ పని చేసేటప్పుడు మధ్యలో కృష్ణ కృష్ణ అనుకోండి, ఈజీగా సులభతరంగా అయిపోతాయి అన్నమాట. ఫలితాలు ఎలా ఉంటాయి, వ్యక్తిగత రక్షణ. ఎప్పుడైతే కృష్ణ అన్నామో, అమ్మ అంటే అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది కదా చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అమ్మ అంటే అమ్మకు వినిపిస్తుంది, కాకపోతే దూరం ఉన్నారు కానీ ఆశీర్వాదాలు ఉంటాయి అన్నమాట. సో కృష్ణుడు కూడా కృష్ణ అన్నాం అనుకోండి, వ్యక్తిగత రక్షణ ఇస్తాడు, అన్ని అడ్డంకులను దాటిస్తారు, వ్యక్తిగతంగా మిమ్మల్ని భగవంతుడి ధామానికి కూడా తీసుకుని వెళ్తాడు. సో ఇక్కడ గరుడ వాహనం మీద కొట్టుకుపోతున్న మనిషి, ప్రాణం పోయే సమయం వచ్చేసింది అతనికి. సో ఆ విధంగా రక్షిస్తాడు అనమాట. మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం కదా, దేవుడే రక్షించాడు, లేకపోతే మనం ఇంత డేంజరస్ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డాము అనేది చాలాసార్లు మనకి తగులుతూ ఉంటాయి. కాకపోతే కొందరేమో భగవంతుడి దృష్టిని పెట్టుకున్నప్పుడు సత్వగుణంలో ఉంటే ఆ విధంగా ఆలోచిస్తారు, కొందరేమో లేదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బాగా కేరింగ్ డాక్టర్స్ ఆర్ సో దిస్ దాట్ అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. అది కూడా భగవంతుడి కృప వల్లనే మనకు అలాంటివి దొరుకుతాయి. అంత పెద్ద హాస్పిటల్, అంత మంచి డాక్టర్స్, ప్రతి ఒక్కరు అడుగడుగున మనకి హెల్ప్ చేయడము అనేది మనం స్వయంగా తలుచుకున్నంతలోనే భగవంతుడు వచ్చి సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ భగవద్గీత ఈస్ దిస్ ఇస్ ద ఓన్లీ వన్ శ్లోక, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షస్యామి మా శుచః. ఈ శ్లోకం ఎప్పుడు చదువుకోవాలంటే, మనకి కొన్ని పనులు చేయాలంటే ఇష్టం, కొందరికి హెల్ప్ చేయాలంటే ఇష్టం, కానీ మనం అటు వెళ్ళలేని పరిస్థితి, అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, నా ధర్మాలన్నీ నీకు శరణాగతి పొందుతున్నాను కృష్ణ, ప్లీజ్ నా తరపున నువ్వు హెల్ప్ చేయి, నేను ఈ పాపం చేశాను ఈరోజు పొద్దున్న, ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయి అన్నప్పుడు సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నీ అప్పచెప్పాలి కృష్ణుడికి, ప్రతి ఒక్కటి కూడా. అప్పుడు అహం త్వాం సర్వ పాపేభ్యో, నేను మీ పాపాలన్నీ తీసేస్తాను, నేను బాధ్యత తీసుకుంటాను. నువ్వు ఏదో పాపం చేశాను అంటున్నావు కదా, సామాన్యంగా మనం ఎలా దండం పెట్టుకుంటాం, హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే, శ్లోకాలు వచ్చిన వాళ్ళు చెప్పుకుంటారు, లేకపోతే ఈ పాపాత్మురాలను క్షమించు, నేను ఇన్ని పాపాలు చేశాను. అసలు మీరు పాపాలు చేశారో చేయలేదో కానీ సామాన్యంగా అందరూ అంటూ ఉంటారు అలా అనమాట. సో అది కానీ సమయం వచ్చినప్పుడు ఏమంటారు,
నేను తెలిసి ఏ పాపం చేయలేదు. కష్టం వచ్చినప్పుడు అలా అంటారు. కానీ మామూలుగా అలా భగవంతుడిని ప్రేయర్ చేయడం అనేది. సో మీరు ఏమి చేసినా మీరు నాకు ఇచ్చేయండి అన్నీ కూడా. మోక్షస్యామి మా శుచః, నేను విముక్తిని మీకు ఇస్తాను, విముక్తి ఇస్తాను ఆ బాధల నుండి, అండ్ భయపడకు అని అభయం ఇస్తాడు కృష్ణుడు అన్నమాట. సో అన్ని విధములైన ధర్మాలను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసేదను, భయపడకము. సో ఎప్పుడైతే కృష్ణతో ఉన్నామో ఫియర్లెస్నెస్ వచ్చేస్తుంది అనమాట. అస్సలు ఏమి భయం ఉండదు, ఇంకా అంతా భగవంతుడే చూసుకుంటాడు అనేది అంత ధైర్యం వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫుల్ ఫ్రీడమ్ అనమాట. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రినౌన్సియేషన్. అది ఎన్ని త్యాగాలు చేస్తే, ఎన్నో జన్మలు పుణ్యం చేస్తేనే మనం సర్వెంట్స్ అవుతాము. సర్వెంట్స్ అయినప్పుడు భగవంతుడు మనం చెప్పింది అర్థం చేసుకుంటాడనమాట. సో ఆ విముక్తి చేయడమే కాకుండా భయపడకు. ఇప్పుడు ఎవరైనా చెప్తారా భయపడకు అని చెప్పి? క్వశ్చన్స్ వేస్తారు, ఎందుకు ఏమైంది? ఒక కోర్టు లాగా ఉంటుంది ఎవరికైనా కష్టాలు చెప్పుకున్నామంటే. సో చాలా తక్కువ మంది అనమాట మనకి ఇలా. భగవంతుడు చెప్తున్నాడు నా శరణాగతి తీసుకోండి అని. సో కృష్ణుడికి మాత్రమే శరణాగతి చెయ్యండి, అతీంద్రియ శాంతి లభిస్తుంది, పరమోన్నతమైన అండ్ శాశ్వతమైన నివాసానికి వెళ్ళిపోతాము, పాపపు ప్రతిచర్యల నుండి విముక్తి పొందండి. ఇక్కడ చూసారా, ఒక బ్రాహ్మణుడు కృష్ణుడికి శరణాగతి అయ్యాడనమాట. సో పాపము ప్రతిచర్యల నుండి విముక్తి. మేము పాపం చేసాము అని అంటే చిన్న దొంగతనాలు ఉంటాయి, పువ్వులు దొంగలిస్తాం, డబ్బులు దొంగలిస్తాం, ఇంట్లోనే పిల్లల్ని కొడుతూ ఉంటాం, వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటాము, వీళ్ళ మీద అరుస్తూ ఉంటాము, అనవసరంగా మాట్లాడతాం. ఇవన్నీ కూడా చిన్న పాపాలు. లెక్కలు రాస్తాడు భగవంతుడు, మన పక్కనే ఉన్నాడు కదా, హృదయంలో మన ఆత్మ ఉంది, పక్కన కృష్ణుడు ఉన్నాడు, అవి లెక్కలు రాసేస్తుంటాడు. అవన్నీ పోగొట్టేస్తారంట. ఎప్పుడైతే కృష్ణ అన్నామో మొత్తం అన్నీ పోతాయి, క్లీన్ అనమాట, ఇంకా ఏమి ఉండదు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళకి ఏమన్నా కావాలని డాడీ మమ్మీ నాకు ఇది కావాలని ఏం అడగరు కదా. టైంకి మనం భోజనాలు పెడతాం, వాళ్ళ స్కూల్ ఫీజులు వాళ్ళు కట్టమని ఏం అడగరు, మనం కడతాము, వాళ్ళకి యూనిఫామ్లు తీసుకొస్తాం. అదే విధంగా కృష్ణుడు కూడా మన తండ్రి అన్నమాట. మనం ఏం అడగక్కర్లేదు, మనకి ఏది కావాలో అది ఆయన సమకూరుస్తూ ఉంటారనమాట. ఎక్కువ లోభపడకూడదు. సో అంతిమ ఫలితాలు ఏంటి అంటే, ఎవరు స్వీకరించగలరు, ఎవరికి వస్తాయి ఈ ఫలాలు అంటే, ఈ జ్ఞానాన్ని పంచేవాడు. సో భగవంతుడి గురించి మనం తెలుసుకున్నాం, సైలెంట్గా ఉండకూడదు అనమాట. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పంచుతారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు, పుస్తకాలు చదువుకోండి, విశ్వాసంతో వినేవాడు అంటే శ్రవణం చేసేవాళ్ళు, అత్యున్నతమైన శుభం కలుగుతుంది వాళ్ళకి. ఇక్కడ ఎవరు స్వీకరించగలరు అంటే భక్తులు, అసూయ లేని వాళ్ళు, నా మిత్రులు, స్వీయ నియంత్రణ అని చెప్తున్నారు. సో ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమ రహస్యమైన జ్ఞానాన్ని తెలియజేశాను, దీనిపై లోతుగా ఆలోచించుము మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము. చక్కగా చెప్పేశాడు. ఇంకా కృష్ణుడు శరణాగతి చెందిన భక్తులకి కృష్ణుడు స్వేచ్ఛ ఇస్తాడంట. సో నీ ఇష్టం, ఇంకా నువ్వు నన్నే నాకు లొంగిపోయావు, నా శరణాగతి తీసుకున్నావు, ఇంకా అన్నీ తెలుసుకున్నావు, నేనంత రహస్యాలన్నీ చెప్పాను నీకు. చెప్పిన తర్వాత ఇంకా నీ ఇష్టం అర్జున, నువ్వు ఇలా కుప్పగూలిపోయి యుద్ధం చెయ్యవో చేస్తావు, నువ్వే నిర్ణయించుకో అని చెప్పారు కృష్ణుడు. ఆ తర్వాత అర్జునుడు అంటున్నాడు, ఇప్పుడు అర్జునుడు మాట్లాడాడు అనమాట. ఓ అచ్యుత, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడింది, నాకు మోహమంతా వెళ్ళిపోయింది. ఈయన నా గురువు, ఈయన నా తాత, వీళ్ళు నా కజిన్స్, నా చిన్ననాన్న, పెద్దనాన్న, ఇవన్నీ, ఈ మోహం అనేది నాది అనే భ్రాంతి నాకు పోయింది. మరియు నేను జ్ఞానంలో స్థితుడై ఉన్నాను. నీవు జ్ఞానబోధ చేసావు, ఇన్ని యోగాలు చెప్పావు కదా, నాకు కొంత జ్ఞానం కలిగింది కృష్ణ. నాకు ఇప్పుడు సందేహాలు ఏమీ లేవు, నో డౌట్స్, ఇట్ ఈస్ క్లియర్ అని అర్జునుడు చెప్తున్నాడు. మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను, నువ్వేమి చెప్తే అది చేస్తాను అని అర్జునుడు మళ్ళీ చెప్తున్నాడు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పంచుతారో అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, నీకు ఇంత జ్ఞానం ఇచ్చాను కదా,
సో ఎవరెవరు విన్నారో ఈ జ్ఞానాన్నంతా ఆ జ్ఞానాన్ని పంచుతారో, యా ఇదం పరం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవరైతే ఈ పరమ గోప్య జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్లు వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు. సో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ కదా. భగవంతుడిని చేరుకోవడానికి ఇంత సులభమైన మార్గం ఏమీ లేదు. ఇక్కడ సచిన్ టెండూల్కర్ బుక్ భగవద్గీత చేతిలో ఉంది, వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ ఇస్తున్నాడు. ఇక్కడ పిల్లలకి కూడా, స్కూల్ పిల్లలకి అంతా కూడా అంటే పంచుతున్నారు, భక్తిని పంచుతున్నారు అన్నమాట. ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు నన్ను చేరుకుంటారు. వెరీ సింపుల్ అన్నమాట. ఇంకా భగవంతుడిని చేరుకోవడానికి ఇన్ని తపస్సులు యజ్ఞాలు ఏమి చేయక్కర్లేదని లాస్ట్కి చెప్పేశాడు భగవంతుడు. ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు కూడా బుద్ధిచే ఆరాధిస్తాడు. న్యాచురలీ ఇప్పుడు మనకు ఒక బుక్ దొరికింది, ఆ బుక్లో భగవంతుడు ఏమేం చేయాలో చెప్పేశాడు. అవి చేస్తూ ఉంటే మనకి బుద్ధి మారుతుందన్నమాట. విశ్వాసంతో వినేవాడు పాపాల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకాలకి చేరుకుంటాడు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారికి జై ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ వీళ్ళందరూ వినేవాళ్ళు, ఈయన చెప్పేవారు. సో వీళ్ళందరికీ కూడా మంచి గురువు ఎప్పుడైనా కానీ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాడు. గురువుని వదలకుండా గట్టిగా పట్టుకోవాలి. సో పుణ్యాత్ములు నివసించే లోకానికి మనం వెళ్ళాలంటే ఇది ఒక మార్గము. దీన్ని ఏమంటారు? ప్రచారం అని అంటారు అన్నమాట. సో ప్రచారం చెయ్యండి అంటే భగవంతుడి యొక్క పుస్తకాలు పంచడం, ఏబిసిడి అన్నీ కూడా మనము చేస్తూ అందరికీ చెప్పడం. సో లాస్ట్కి ఇంకా సంజయుడు ఎక్కడున్నాడు? ఇక్కడ రాజ్యసభలో ధృతరాష్ట్రుడికి యుద్ధం అంతా ఏమేం జరుగుతుంది చెప్తూ ఉన్నాడు కదా. ఇక్కడ అర్జునుడు కృష్ణుడు ఈ సంభాషణ ముగిసిన తర్వాత అక్కడ ధృతరాష్ట్రుడికి ఒక చిన్న వార్నింగ్ లాగా ఇస్తున్నాడు. ఏంటి అంటే అత్యుత్తమైన శుభం ఎక్కడ జరుగుతుందంటే కృష్ణ అర్జునులు ఎక్కడైతే ఉన్నారో ఈ తెల్ల అశ్వాలు, కపిధ్వజ అంటే ఆంజనేయ స్వామి ఉండే ఒక జెండా, ఇంకా కృష్ణుడి హృదయంలో ఉండే లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యము, అంటే వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ధర్మం పాలిస్తుంది అండ్ జయము నిశ్చయంగా జయమే పొందుతారు అని సంజయుడు చెప్తున్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మమ. ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలోకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సకల విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము అని చెప్పేస్తున్నాడు. ఎవరు? సంజయుడు చెప్పాడు అనమాట. సో అప్పటికైనా ధృతరాష్ట్రుడు తొందరగా డిసిషన్ తీసుకొని వాళ్ళ కొడుకుని పిలిచి, నాయనా ఇలా భగవద్గీత ఇంత చక్కగా చెప్పాడు అర్జునుడికి, చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా విన్నారేమో, మరి ఆపేద్దామా? అట్లాంటిది లేదనమాట. తమ గుణంలో ఉన్నాడు, ఇంకా ఆయనకు సింహాసనమే కావాలి. ఇంత దూరం వచ్చాక యుద్ధాన్ని చేయకుండా ఎలా ఉంటాము అని ఆలోచిస్తాడనమాట. సో భగవద్గీతలో 18.8వ శ్లోకము లాస్ట్కి వీళ్ళిద్దరు ఎక్కడైతే ఉంటారో అక్కడ శుభం జరుగుతుంది అంటే విజయం తథ్యము ఎవరిది? పాండవులది అని సంజయుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇది రాధా మదన్ మోహన్ టెంపుల్. మనం 18 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఇవన్నీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఇస్కాన్ శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్, అబెట్స్, హైదరాబాద్. అండ్ ఇక్కడ మళ్ళీ కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఏంటి అంటే నెవర్ ఫర్గెట్ ఏబిసిడి. ఏ అంటే సత్సంగము, అసోసియేషన్. బి అంటే పుస్తక పఠనము. ఇవి మర్చిపోకుండా ఈ 18 అధ్యాయాలు చదివేశాము, మనము విన్నాము అని వదిలేయకుండా ఇవి కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. సి ఫర్ చాంటింగ్, డి ఫర్ డైటీ సేవ అంటే విగ్రహ సేవ చేయటం. సో అండ్ ద జర్నీ కంటిన్యూస్. సో ఇక్కడ మనం కూడా ఒక ఫోటో దిగుతాము. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అవర్ జర్నీ కంటిన్యూస్ అంటే 18 అధ్యాయాల్లో
ఇక్కడెక్కడ ఆగిపోకూడదు. మనం ఎక్కడ జాయిన్ అవ్వాలి? గీతా సాధకాలో జాయిన్ అవ్వాలి. కొందరు గీతా సాధకాలు ఉండొచ్చు, కానీ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే ఇంకా ఎక్కువ శ్లోకాలు విడివిడిగా నేర్చుకోవడానికి. మనం రోజుకు ఒక అధ్యాయం, ఓన్లీ సమ్మర్ ట్రైలర్ ఇది అంతే భగవద్గీతది. కాకపోతే ఇంకా ముందు ముందుకి డీటెయిల్ మూవీ చూడాలనుకుంటే జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. సో గీతా సాధకాలో వెంటనే ఎన్రోల్ చేసుకోండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళకనమాట ఇది. వీఆర్ నాట్ సెపరేటింగ్. ఈ రోజు తర్వాత మనం విడిపోవట్లేదు. ఎంత బాధాకరంగా ఉంది కదా. మనం ఎప్పుడెప్పుడు 18 రోజులు అయిపోతాయా అనుకున్న రోజుల కంటే సో ఇప్పుడు అయిపోయింది అనుకుంటే ఒకలాంటి బాధ వస్తుంది. ఇంకా రేపు నిండు ఉందా 8 గంటలకి క్లాసు అనేది మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది మాతాజీ. చాలా అనిపిస్తుంది మాతాజీ. అనిపించడం కాదు మాతాజీ, రోజు ఒక అలవాటు అయిపోయింది. ఎప్పుడెప్పుడు 7:30 అవుతుందా, క్లాస్కి వచ్చేద్దాము, రెడీ అయిపోదాము, డిన్నర్ ఫినిష్. వచ్చేసారా మీరు అనిత మాతాజీ ఇంటికి? వచ్చేసా మాతాజీ, దగ్గరే మాతాజీ, ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో అలా అనమాట. ఈ వాళ్ళతో మనకి ముగిసిపోయింది. మీరందరు గ్రూప్స్లో అలాగే ఉండండి. మేము మీకు ఫర్దర్ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఓకే. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. పత్తనం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇంకా మనం గీతా మహత్వం ఒకటి చెప్పుకోవాలి. 5 నిమిషాలే, తర్వాత మనం మాట్లాడదాం. ఓకే. ఎందుకంటే అది మిస్ అవ్వకుండా మీరు వినొచ్చు. 5 నిమిషాలు అయిపోతుంది. చిన్న స్టోరీ. మళ్ళీ ఇక్కడ చూద్దాం ఎవరు వస్తారు. సో ఇక్కడ పార్వతీకి అంటే శివుడు చెప్తున్నాడు అనమాట. పార్వతి అడుగుతుంది, నువ్వు ఇన్ని గ్లోరీస్ చెప్పావు కదా 17 అధ్యాయాల వరకు, 18వ అధ్యాయంలో ఇంకేమైనా ఎక్కువ గ్లోరీస్ ఉన్నాయి అంటే ఎక్కువ గొప్ప విషయాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాయి. అప్పుడు డాటర్ ఆఫ్ హిమాలయాస్ మై పార్వతి అని శివుడు అలా చెప్తూ ఉంటాడనమాట. ఏంటి అంటే ఒక ఇంద్రుడు ఎలాంటి వాడు అంటే దేవలోకానికంతా కూడా అధిపతి కదా, దేవేంద్రుడు అని కూడా అంటారు ఇంద్రుడిని. తెలుసా మీకు? సో డెమి గాడ్స్ అంటే దేవీ దేవతలకి అంతా కూడా చాలా ఆయన రాజు అన్నమాట. సో ఇక్కడ అక్కడ ఎక్కడ ఉంటాడు ఆయన అంటే అమరావతి. మనకు ఆంధ్రాలో అమరావతి నిర్మిస్తున్నారు అన్నారు చూసారా, ఆ పేరు అక్కడదన్నమాట. సో మౌంట్ మేరు పర్వతంలో అమరావతి అని ఉంటే అక్కడ హెవెన్లీ కింగ్డమ్లో ఇంద్రుడు ఉంటాడు. ఆయన యొక్క వైఫ్ సచీదేవి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు ఈ దేవీ దేవతలు చక్కగా వాళ్ళకి పూజ చేయడము, వాళ్ళని గ్లోరిఫై చేయడము, ఇవన్నీ కూడా ఇంద్రుడు చాలా గర్వంగా ఉంటాడు అనమాట ఎప్పుడు కూడా. సో అలా ఉంటుంది. ఒకరోజు ఏమైందంటే ఒక మంచి అందగాడంట, చాలా ఒక రాజులాగా ఉన్నాడనమాట. ఇంద్రభవనానికి వచ్చాడు. ఎక్కడి నుండి? భూలోకం నుండి. వచ్చిన తర్వాత అక్కడ ఉండే గంధర్వాలు మళ్ళా అప్సరసలు ఆ చుట్టూ రాజు చుట్టూ ఉండే వాళ్ళందరూ లేచి నిలబడ్డారంట. యాక్చువల్లీ ఒక సభ జరుగుతుంది, ఇంద్రుడు అక్కడ ఉన్నాడు, ఆయననే రాజు. అయినప్పటికీ కూడా ఇతను వచ్చేసరికి అందరు లేచి నిలబడ్డారంటే ఆశ్చర్యం వేసింది అనమాట ఇంద్రుడికి. ఏంటి ఇది, నేను కదా రాజుని, ఇతను ఎవరో వస్తుంటే ఎంత అందగాడైతే మాత్రం ఇలా లేచి నుంచుంటారా అని చెప్పేసి ఆయనకు అర్థం కాదనమాట. అర్థం కాకుండా ఒక దీనిలో సర్ప్రైజింగ్ లాగా ఆయన ఉండిపోతాడు, అందులో దిగ్భ్రాంతి చెందుతాడనమాట. సో ఆయన మటుకు ఆయన అనుకుంటున్నాడు, ఏంటి ఇది, ఈయన ఏమి. అంతలోపల ఏమైంది, పక్కన ఉంటారు కదా వీళ్ళందరూ దేవీ దేవతలు, ఇంద్రుడి యొక్క కిరీటం చేసి అతనికి పెట్టారంట. పెట్టడమే కాకుండా ఇంద్రుడు దిగ్భ్రాంతిలోంచి పక్కకు జరిగేలోపు ఆ సింహాసనాన్ని కూడా అతని చేత అధిష్ఠించారంట, అక్కడ కూర్చోబెట్టారనమాట. నువ్వే మా రాజువి అని అందరూ యాక్సెప్ట్ చేసేసారంట. అప్పుడు ఇంద్రుడు అనుకుంటున్నాడు, ఏంటి అసలు ఏం పుణ్యం చేశాడు, స్వర్గానికి రావాలంటే చాలా పుణ్యాలు చేయాలి,
ఇక్కడికి ఇలా వచ్చేసేయడమే కాకుండా నా సింహాసనాన్ని కూడా తీసేసుకొని నా కిరీటాన్ని వరించేసి వీళ్ళందరూ ఏంటి ఇలా యాక్సెప్ట్ చేసేస్తున్నారు ఇతన్ని అని అతనికి అర్థం కాలేదు. ఇంద్రుడికి ఎప్పుడైనా ఏదైనా అర్థం కాకపోతే ఎనీ దేవి దేవతాస్ ఎవరికైనా అర్థం కాకపోతే డైరెక్ట్గా పాల సముద్రంలో పడుకున్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతారనమాట. ఓషన్ ఆఫ్ మిల్క్ టు ప్రే టు లార్డ్ విష్ణు. సో అక్కడికి వెళ్ళిపోయారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, మై డియర్ విష్ణు, ఇదేంటి ఇలా జరిగింది? నేను ఎన్నో చేశాను కదా పాస్ట్లో, మంచి మంచి సాక్రిఫైసెస్, పయస్ డివోషనల్ యాక్టివిటీస్, పయస్ యాక్టివిటీస్, ఇవన్నీ నేను చేశాను కాబట్టి నన్ను ఈ హెవెన్కి అంటే స్వర్గానికి అధిపతిని చేశావు. కానీ ఇంకో అతను వచ్చేసి ఇలా నా ప్లేస్ తీసుకోవడం నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఏం చేశాడు అతను, ఏం సాక్రిఫైసెస్ చేశాడు అని అడుగుతాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, ఆయన ఏమీ చేయలేదు, నువ్వు చేసిన సాక్రిఫైసెస్లో 1% కూడా చేయలేదు. కానీ 18వ అధ్యాయాన్ని ప్రతిరోజు పఠించాడట. ఆ శ్లోకాలన్నీ కూడా 78 శ్లోకాలు ప్రతిరోజు పఠిస్తూనే ఉన్నాడంట. సో అందుచేత ఎవరైతే ఈ 18వ అధ్యాయం యొక్క శ్లోకాలు పఠిస్తారో దే విల్ అటైన్ మై డివైన్ అబోర్డ్ అని అన్నారనమాట. సో ఇది విన్న తర్వాత లార్డ్ ఇంద్ర టుక్ ది ఫార్మ్ ఆఫ్ బ్రాహ్మణ. సో ఇంకా ఇంద్రుడు భగవద్గీత అక్కడికి తెప్పించుకోలేక కిందకు వచ్చేసి భౌతిక ప్రపంచానికి వచ్చి బ్రాహ్మణ లాగా వచ్చి గోదావరి నది దగ్గర కూర్చొని మళ్ళీ ఆ యొక్క 18వ అధ్యాయం అన్నీ కూడా పఠించి ఆ తర్వాత మళ్ళీ లోకానికి ఆయన లోకానికి ఆయన వెళ్ళాడంట. సో వెన్ లార్డ్ ఇంద్ర సా హిమ్ he became very happy. He immediately fell at the lotus feet and requested him to teach 18th chapter of Srimad Bhagavad Gita. సో అతని దగ్గరికి వెళ్ళి నాకు ఫస్ట్ ఇది చెప్పు, 18వ అధ్యాయం శ్లోకాలన్నీ చెప్పండి, నేను నేర్చుకుని మళ్ళీ కూడా నా సీట్ నేను సంపాదించుకుంటాను, సో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాలి అని. సో అలా చేసి లార్డ్ ఇంద్ర కూడా చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ కూడా ఆయన యొక్క ఆస్థానానికి ఆయన వెళ్ళిపోయారంట. సో ఇక్కడ చూడండి, దేవీ దేవతలు కూడా కొన్ని విషయాలు తెలియవు అన్నమాట. వాళ్ళు ఎంజాయ్ చేయడంలోనే ఉంటారు, సెన్స్ గ్రాటిఫికేషన్ అంటారు కదా, సో అందులోనే ఉంటూ ఉంటారు. కానీ కొన్ని వాళ్ళకి తెలియజేయడానికి కూడా భగవంతుడు అన్ని ఇట్లాంటి లీలలు చేస్తూ ఉంటాడనమాట, విష్ణుమూర్తి కృష్ణ భగవానుడు. సో ఇక్కడ మై డియర్ పార్వతి, ఫర్ దిస్ రీజన్ ద గ్రేట్ సీజెస్ especially chant this 18th chapter of Srimad Bhagavad Gita, and by doing so very quickly attain the lotus feet of Lord Vishnu. So గీతా మహత్యంలో ఉండేది ఇది అన్నమాట. అన్ని పాపాలని డిస్ట్రాయ్స్ అంటే నశింపజేస్తుంది. సో ఏది కూడా మనకి దగ్గరలో ఉండవు. యమధర్మరాజుకి వెళ్ళే అవసరమే లేదు, మనం చక్కగా విష్ణు లోకానికే వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పయస్ యాక్టివిటీస్ ఏం చేసేది అవసరం లేదని అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. 18వ అధ్యాయం చదవండి. అలా ప్రతి ఒక్క అధ్యాయానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా, ఏది చదవాలి అని మీకు డౌట్ వస్తుంది. అందుకే మన హిస్ గ్రేస్ గంగాపాలక ప్రభు 700 శ్లోకాలు చదివిస్తూ ఉంటారు అనమాట. సో మనకి అలా అని చెప్పి అన్ని చదివే టైం లేనప్పుడు ఒక్క శ్లోకం చదవండి, సగం చదవండి, పావు చదవండి అని కూడా ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చెప్పి ఉన్నారు. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. All glories to the assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Thank you all so much. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. No questions. Hare Krishna Mataji. Hare Krishna.